యూఎస్కి వెళ్తే పీపుల్ స్టార్టెడ్ కమింగ్ వచ్చి సెల్ఫీ మ్యామ్ ప్లీజ్ ఐఎమ్ సో హ్యాపీ నేను కలిసి నేను అనుకుంటున్నా ఏం జరుగుతుంది ఇక్కడ, ఏంది నేను ఏమన్నా సెలబ్రిటీయా. నన్ను ఎట్లా గుర్తుపడతారంటే రీల్స్ లో చూసిన అమ్మాయి తినే అక్షిత వెల్కమ్ టు ద పాడ్కాస్ట్. 299 శారీ చూపెట్టండి అంటారు, అయితే 299 చూపిస్తారు. నచ్చుతుందా, కొంటామా? వాళ్ళు ఏం చెప్పారు వీడియోలో 299 నుంచి స్టార్ట్ అని చెప్పి. ఇన్ఫ్లుయెన్సర్స్ బెస్ట్ కలెక్షన్స్ ఇన్ ద వరల్డ్ ఇక్కడనే అని అట్లా ఒకటి చెప్తారు. ఇవాళ నా స్టోర్కి చెప్తారు, రేపు నా పక్క స్టోర్కి కూడా అదే చెప్తారు. ఇట్లా ఉంటుంది కదా ఫ్యామిలీలో, చూడు అమ్మాయి బట్టలు వేసుకొని వీడియోస్ పెడుతుంది. మై డాడ్ ఈజ్ లైక్ నువ్వు ఇప్పుడు ఇది చెయ్యకు, దిస్ ఈజ్ నాట్ యువర్ ఫోకస్. ఇంకా మా పప్ప థింకింగ్ ఏంటంటే ఎర్లీ ఏజ్లో మనీ చూసినారు అనుకోండి, కిడ్స్ మెంటాలిటీ చేంజ్ అయిపోతుంది. పెళ్లి బట్టలు ఎందుకు ఇంత కాస్ట్లీగా ఉంటాయి? ఏదో రెగ్యులర్గా దొరికేది వద్దు ఎవరికి, ఎక్స్క్లూజివ్ ఎలిగెంట్ ఎక్స్ట్రావిగెంట్ థింగ్స్ కావాలి. నో ఎక్స్ ఇన్ హస్బెండ్, బట్ వేరేవన్నీ ఎక్సే. అక్షిత వెల్కమ్ టు ద పాడ్కాస్ట్. నేను అక్షిత అని పిలవాలా, కోమల్ అని పిలవాలా? ఏదైనా పిలవచ్చు. నా నిక్ నేమ్ కోమల్, నా రియల్ నేమ్ అక్షిత. కానీ మా మదర్ నన్ను కోమల్ కోమల్ అంటారు కాబట్టి ఎవ్రీవన్ థింక్స్ దట్స్ అంటే నిక్ నేమ్ కదా. బట్ తరంగ్ వీడియోస్ లో యూ విల్ సీ కోమల్ 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 అని, సో దట్ ఈస్ అంతే. బట్ మై రియల్ నేమ్ ఇస్ అక్షిత. రియల్ పేరు అక్షిత, ఫైన్. నేను ఎవరు కోమల్ అందరు కోమల్ అని పిలుస్తారు కాబట్టి నీకోసం నేను అక్షిత అని పిలుస్తాను. ఓకే. సో అక్షిత అంటే ఎవరికో తెలియదు, so how do you introduce yourself? Okay, so firstly thank you for calling me, having me for this podcast. అక్షిత, నేను బేసిక్గా అందరు నన్ను తరంగ్ ఫేస్ వీడియోసే అనుకుంటారు, బట్ యాక్చువల్లీ ఇది మా పప్ప బిజినెస్. నేను దీనికి మార్కెటింగ్ చేసి ఇప్పుడున్న లెవెల్కి తీసుకొని వచ్చిన, కానీ ఎన్నో ఇయర్స్ నుంచి ఎగ్జిస్ట్ అవుతున్న బ్రాండ్. అండ్ మన దగ్గర ఫ్రమ్ మంచి పార్టీవేర్ కుర్తా సెట్స్, సల్వార్స్, ఇండో వెస్టర్న్ అవుట్ఫిట్స్ నుంచి బ్రైడల్ లెహెంగాస్ వరకు ఇదంతా పార్టీ వేర్ సెగ్మెంట్ ఆఫ్ క్లోదింగ్ సేల్ చేస్తాం. ఓకే, సో ఈ పేరు ఎలా వచ్చింది? సచ్ యూనిక్ నేమ్ కదా. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది బ్రాండ్? ఇది 2007 నుంచే ఉంది బ్రాండ్, కానీ 2022లో ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫేమస్ అయింది. బట్ తరంగ్ ఇస్ సచ్ ఎ క్యాచీ నేమ్. ఎట్లా? సో బేసిక్ గా ఒక ఫన్నీ స్టోరీ, మా మమ్మీ పెట్టింది నేమ్ తరంగ్ అండ్ టీతోనే పెట్టాలి అని ఉండే, ఎందుకంటే టీతోని చాలా మంచి సక్సెస్ఫుల్ బ్రాండ్స్ ఉన్నాయి, టాటా, తనిష్క్ అట్లా. సో టీతోనే పెట్టాలి అని ఫిక్స్ అయింది. అండ్ చాలా భక్తి అనమాట మా అందరికి, మా మమ్మీకి మే. సో లలితా సహస్రనామంలో ఫస్ట్ లైన్లోనే ఉంటుంది అరుణాం తరుణాం తరంగ్ తాక్షిం, తరంగ్ వచ్చింది. సో తరంగ్ ఈజ్ నథింగ్ బట్ వేవ్స్ బేసిక్గా. సో వేవ్స్ ఆఫ్ ఫ్యాషన్, ఇంకా అంటే కొత్త కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి, నెక్స్ట్ వస్తూనే ఉంటాయి, అందరు కొంటారు అని మనం ఇంకా రిలేట్ చేసుకోవాలి. అసలు కంటెంట్ చేయాలి అని ఎందుకు ఐడియా ఎందుకు వచ్చింది? బికాజ్ నువ్వు యువర్ సేయింగ్ 2017లోనో 18లోనో స్టార్ట్ చేశాను. అప్పుడు ఏ క్లాస్లో ఉన్నావు? అప్పుడు నేను 11th స్టాండర్డ్, 11th క్లాస్లో ఒక పేజ్ స్టార్ట్ చేసి స్టార్ట్ పోస్టింగ్ థింగ్స్. ఐ థింక్ ఐ డూ దిస్ ఫర్ ద లివింగ్. అంటే కంటెంట్ క్రియేట్ చేయడము, మీడియా, డిజిటల్ మార్కెటింగ్ సంథింగ్ ఇస్ అ బ్రెడ్ అండ్ బటర్. మాకే 2020లో కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి అని ఒక ఐడియా వచ్చింది, ఒక ఎడ్యుకేషన్ వచ్చింది. 17 అంటే యువర్ వే అహెడ్ ఆఫ్ ద కర్వ్. అప్పుడే ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది నీకు? అప్పుడు యాక్చువల్గా ఒక ఫన్నీ ఎగ్జాంపుల్, నేను నార్మల్గా వర్కౌట్కి వెళ్తుండే ఒక విమెన్స్ జిమ్. అక్కడ వాళ్ళు ఏంటి క్రిస్మస్ ఉన్నా, సంక్రాంతి, హోలీ, నో మ్యాటర్ వాట్ ఏది ఉన్నా వాళ్ళకి అందరికి ఆంటీస్కి ఏంటంటే ఒక కొత్త అవుట్ఫిట్ కొనుక్కోవాలి, అందరు మ్యాచింగ్ వేసుకోవాలి, ఫోటోస్ దిగాలి. సో అది, సో అక్కడ నేను ఒక లిటిల్ గర్ల్ అక్కడ కంపేర్ చేస్తే వాళ్ళు ఏంటి, వాళ్ళకి బడ్జెట్ ఉంది, అకేషన్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. 1 సెకండ్ దే వోంట్ థింక్ ట్వైస్. ఓకే, మనకి ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, క్రిస్మస్ వస్తుంది, అందరం డ్రెస్సెస్ కొందాం. సంక్రాంతి వస్తుంది, అందరం అనార్కలీస్ అట్లా ఏమైనా తీసుకుందాం. సో అది మా మదర్ ఓన్ సిస్టర్ది. సో బేసిక్లీ మా ఆంటీదే అది జిమ్. సో అక్కడ నేను వెళ్తుండే. సో
ఇప్పుడు మా ఆంటీ ఏం చెప్తుంది, ఆఫ్ కోర్స్ తరంగానే కదా రెఫర్ చేస్తుంది, అదే కదా మరి ఫ్రెండ్స్ అందరు వచ్చి కొంటుండే. సో నాకు అట్లా ఐడియా వచ్చింది, ఓకే ఇంతమంది ఎంత మంచిగా కొనేస్తారు, ఈజీ ఇట్లా ఎంతనో మార్కెట్ ఉంది అని. జస్ట్ ఒక మేబీ బిజినెస్ చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్, ఆంటర్ప్రినర్షిప్ అని ఎవరు చెప్పలేదు నేను తరంలో జాయిన్ కావాలి ఇట్లా. మా పేరెంట్స్ ఏం చెప్పలేదు నాకు నువ్వు మన బిజినెస్ చెయ్యాలి, ఫ్యామిలీ బిజినెస్ జాయిన్ కావాలి, అట్లా ఏం లేదు. సో అట్లా వచ్చింది ఆ థాట్ బేసిక్ గా. సో బేసిక్ ఏంటంటే ఒక దగ్గర ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఇలా ఆలోచిస్తున్నారు అంటే మిగతా వాళ్ళు ఎందుకు ఆలోచించారు, వాళ్ళు రీచ్ అవడానికి ఏం చేయాలి. అండ్ అప్పుడు ఇన్స్టాగ్రామ్ చాలా ట్రెండ్ అవుతుండే. ఓకే, ఐ థింక్ ఇన్స్టాగ్రామ్ పైన క్లోదింగ్ ట్రెండ్స్ అయినా బట్టలు అయినా ఏదైనా ఇట్ వాస్ ట్రెండింగ్. సో ఐ వాజ్ లైక్ మనకే ఉన్నప్పుడు వై నాట్. ఐ బిలీవ్ ఇన్ మై అంటే మై డిజైన్స్ కాదు, డిజైన్స్, బ్రాండ్ డిజైన్స్, ఎనీథింగ్ అందరికి నచ్చుతుంది. సో లెట్స్ పోస్ట్ ఇట్ ఆన్లైన్ అని జస్ట్ ర్యాండమ్ గా. ఇంకా నేను ఐ వాజ్ స్టడీయింగ్ కదా 11th 12th అంటే టూ మచ్ ఆఫ్ స్టడీస్ విల్ బీ దర్ బిజీ అయినా అప్పుడప్పుడు వెళ్ళి పిక్చర్స్ తీసుకున్నవి మెల్లగా ఎడిట్ చేసి పోస్ట్ చేస్తుండే. దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. క్రేజీ. అసలు కంటెంట్ వల్ల ఎలా చేంజ్ అయింది నీ ఎంటైర్ బిజినెస్? నీ మైండ్ వదిలేసాయి, నీ బిజినెస్ ఎలా చేంజ్ అయింది? డ్రాస్టికలీ ఇట్ ఈస్ లైక్ బిఫోర్ ఇన్స్టాగ్రామ్ ఆఫ్టర్ ఇన్స్టాగ్రామ్ అని క్లియర్గా చెప్పొచ్చు. సో నేను 2017 2018 అనుకుందాం, అప్పుడు స్టార్ట్ చేసిన కొత్తలో ఐ వాజ్ నాట్, అంటే అప్పుడు రీల్స్ ఏం లేకుండే, ఇట్ వాజ్ జస్ట్ పోస్ట్, ఇమేజెస్ ఉండే, ఓన్లీ పోస్ట్ పెట్టాలి అది అట్లా అట్లా. అప్పుడు 10K ఫాలోవర్స్ వచ్చేసినారు తరంకి ఓన్లీ త్రూ పోస్ట్. అండ్ ఫుల్ 1 year చూసుకుంటే వైల్ ఐ వాజ్ స్టడింగ్ దిస్ వాజ్ హ్యాపెనింగ్. నేను ఏదైనా డ్రెస్ పెడితే ఎవరైనా మెసేజ్ చేస్తాను, అట్లా ఫుల్ 1 yearలో ఒక 1 lakh సేల్ నా నుంచి వచ్చింది షాప్కి కాంట్రిబ్యూషన్. ఫుల్ 1 yearలో చాలా తక్కువ యాక్చువల్గా, కానీ సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ కదా. చెప్పు అక్షత, అగైన్ దిస్ ఇస్ ఫర్ ఎవరైతే ఈ 17 నుంచి 22 ఫేజ్ ఉన్నారో, ఆ ఏజ్ లో 1,00,000 రూపాయలు ఎర్న్ చేయించాను అంటే ఫర్గెట్ ద మనీ. పర్సనల్ గా కాన్ఫిడెన్స్ ఒక లెవెల్లో ఉంటుంది. ఫర్గెట్ ఎనీవన్, అబ్బాయి అయినా అమ్మాయి అయినా కూడా నెక్స్ట్ లెవెల్. ఇంత ఎంపవరింగ్ ఉంటాయి కదా చాలా. అంటే సో నేను చెప్తా కొంచెం డిఫరెంట్ ఏంటంటే, సో నేను 1 lakh వరకు సేల్ నా త్రూ వచ్చింది స్టోర్కి. అంటే నేను ఆన్లైన్లో ఫొటోస్ పంపించి ఉన్న ఫొటోసే, నేను ఏమి స్టోర్కి వెళ్ళలేను కదా, ఐ హ్యావ్ మై స్టడీస్ ఎవ్రీథింగ్. సో అట్లా అయిపోయినాక ఐ బికేమ్ లిటిల్ యాక్టివ్. హాలిడేస్ వచ్చినప్పుడు ఐ యూస్ టు గో యాక్టివ్లీ అట్లా. కానీ హాలిడేస్ కాకుండా కూడా కాలేజ్ డేస్లో కూడా ఐ వాంటెడ్ టు గో. కానీ అక్కడ నాకు ప్రాబ్లం ఏంటి, మై పేరెంట్స్ లైక్ మై ఫాదర్, మై మామ్ అప్పుడు షీ వాజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు బిజినెస్. మై డాడ్ ఈజ్ లైక్ నువ్వు ఇప్పుడు ఇది చెయ్యకు, దిస్ ఈజ్ నాట్ యువర్ ఫోకస్. ఇంకా మా పప్ప థింకింగ్ ఏంటంటే, ఎర్లీ ఏజ్లో మనీ చూసినారు అనుకోండి కిడ్స్ మెంటాలిటీ చేంజ్ అయిపోతుంది. బట్ హీ వాజ్ ఆఫ్ కోర్స్ వెరీ ప్రౌడ్, హీ వాజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. లైక్ నాకు ఎవ్వరు చెప్పలేదు కదా చెయ్యాలి అని, ఇదంతా నేను నా ఓన్ ఇంట్రెస్ట్తోనే చేసిన థింగ్. కానీ మా ఫాదర్ది ఇదే ఫియర్ ఉండే ఏంటంటే, అదే ఇట్లా హెడ్కి వెళ్ళిపోతుంది మనీ, ఇంత ఈజీగా నేను ఎర్న్ చేసుకోవచ్చు అన్న ఫీలింగ్ వస్తుంది. ప్లస్ అది అంతా కాదు, స్టడీస్ ఇంపార్టెంట్, బిజినెస్ ఎప్పుడైనా చేయొచ్చు. ఇదే ఏజ్లో బిజినెస్ వచ్చేసింది అనుకోండి, స్టడీస్ పైన ఇంట్రెస్ట్ పోతుంది, అంటే ఐ కెన్ ఎర్న్ మనీ నౌ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. సో వద్దు అని అన్ని ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ వాళ్ళకి ఇచ్చేసింది. నేను చెప్పిన అది అప్పటి వరకు 10K ఫాలోవర్స్ ఉండే అని. సో అప్పుడు నేను చాలా అప్సెట్, ఎట్లా అంటే ఎందుకు పప్పా నువ్వు అట్లా నన్ను చేయనిస్తలేవు టైప్స్. కానీ హీ హ్యాడ్ అ వ్యాలిడ్ పాయింట్, ఇప్పుడు నువ్వు 12th యూ నీడ్ టు ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్ టైప్ అట్లా. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీకి ఇచ్చేసిండు. ఇచ్చినాక ఏమైంది, ఆ 10K ఫాలోవర్స్ పోయి 7Kకి పడిపోయినాయి ఫస్ట్ 2 monthsలోనే. నేను అనుకుంటున్నా ఎంత కష్టపడి తెచ్చుకున్నాను నేను ఈ 10K ఫాలోవర్స్, ఏంది ఇది అని. సరే, కానీ నాకు ఇప్పుడు నేను స్టడీస్ పైన ఫోకస్ చేయాలి అన్నదే నా ఫోకస్, ఇంకా షాప్ వెళ్ళడం కాదు అదంతా కాదు. సో 7Kకి వచ్చినారు. తర్వాత వాళ్ళేమంటారు సేల్స్, అవంతా ఎడిటెడ్ పిక్చర్స్, అంటే ఒక మ్యానిక్విన్ పైన ఫోటోషూట్, మ్యానిక్విన్ కాదు మోడల్ పైన ఫోటోషూట్ అయ్యి దానికి అది ఒక వేసుకొని పక్కన పోస్టర్లో కలర్స్ ఆఫ్ అనార్కలి ఏదేదో ఇట్లా రియల్గా ఉండదు, చాలా ఫుల్ ఫేక్.
అది రియలే అంటే మళ్ళీ ఇంకా వాళ్ళు ఏం చేస్తారు ఉట్టి ఫోటో తీసి పెట్టడానికైతే వాళ్ళు మనీ తీసుకోలేరు కదా, కరెక్ట్. వాళ్ళు ఎడిట్స్ చేసుకోవాలి, కొంచెం కష్టపడని చూపించుకోవాలి అంటే వాళ్ళకి అదే తెలుసు ఇదే వర్క్ అవుతుంది అని వాళ్ళు అదే అనుకుంటారు కదా. నాకు తెలుసు అది వర్కౌట్ కాదు, అవసరం లేదు, నార్మల్ మ్యానిక్విన్ ఫోటో తీసుకొని పెడితే చాలు, అదే రియల్ గా కనిపిస్తుంది, అదే కొంటారు పీపుల్. నువ్వు మోడల్కి వేయకున్నా పర్లేదు, మోడల్కి వేసి ఫోటోషూట్ ప్రొఫెషనల్ గా చేసి అదంతా అయ్యి ఏం సేల్స్ రాలే. మా పాపకి ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా అఫ్ కోర్స్ అప్పట్లో చాలా న్యూ కాన్సెప్ట్, నో వన్ వుడ్ బిలీవ్. అసలు నేను చేసిన బట్ మై ఫాదర్ బిలీవ్డ్. ఓకే ఓకే 3 lakhs 1 lakh వచ్చింది 1 year లో అంటున్నాను నేను. 3 months యాక్టివ్ ఉండే. సో బేసిక్ గా 3 months లో వచ్చినాయి ఆ 1 lakh రెవెన్యూ, నాట్ ప్రాఫిట్, రెవెన్యూ వచ్చింది. వచ్చిన తర్వాత సో ఆ బ్రాండింగ్ ఏజెన్సీకి ఏం చెప్పిండంటే డిజిటల్ మార్కెటింగ్కి నువ్వు ఏమైనా చెయ్యి, 100% నుంచి నువ్వు నా సేల్ 2% పెంచు, నేను ఇంత పే చేస్తాను దానికి. అంటే సపోజ్ 10 rupees నుంచి 2 rupees నాకు ఎక్స్పెన్స్ అయినా 8 rupees రావాలి, సేల్ ఇంక్రీజ్ కావాలి బేసిక్గా. నేను ఇంత సేల్ ఇంక్రీజ్ చేస్తే నీకు అందుకని 2% ఇస్తా. దట్ ఈస్ హౌ సమ్ వన్ విల్ థింక్ కదా. అంటే ఇప్పుడు వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారు, మోడల్ షూట్ చేస్తున్నారు అని మనం పైసలు ఇవ్వడం, రిజల్ట్ ఉండాలి. సో మా పాప అదే అన్నాడు, ఇంత సేల్ పెంచు అందుకని ఇంత % తీసుకో. ఏం సేల్ పెరగలే. నెక్స్ట్ వాళ్ళు అన్నారు వెబ్సైట్ క్రియేట్ చేయాలి, వెబ్సైట్ చేయడానికి 2-3 lakhs. తర్వాత దానికి ఎవ్రీ ప్రోడక్ట్ ఒక 100 products అప్లోడ్ చేయడానికి ఈచ్ ప్రోడక్ట్కి 200-300 rupees. అప్పటి రేట్స్ చెప్తున్నా, ఇప్పుడు నాకు తెలియదు, ఇంత రూపీస్. ఆ తర్వాత ఇన్ని పేజెస్కి ఇంత ఛార్జ్, అంతా మొత్తం ఫుల్ ఎక్స్పెన్సివ్. సో ఎక్స్పెన్సివ్ అంటే ఇప్పుడు ఒక బ్రాండ్ ఉంది, యూ వాంట్ టు మేక్ సంథింగ్ అంటే యూ విల్ పుట్ సో మచ్ మనీ. కానీ లేకపోతే ఉట్టిగా నీకు ఎక్స్పెన్సివ్ ఇప్పుడు ఎట్లుంటుంది, దందా ఎట్లాగో నడుస్తుంది, ఇంత బిజినెస్ ఎట్లాగ అవుతుంది, మళ్ళీ ఇంత చేసి ఆడ రిజల్ట్ కూడా వస్తలేదంటే ఎవరు పెడతారు మనీ. సో అయిపోయింది, నా 12th కూడా అయిపోయింది. అయిపోయినాక ఇప్పుడు నేను డిగ్రీ 2018 అగైన్ ఐ కేమ్ బ్యాక్. లైక్ ఇప్పుడు నా 12th అయిపోయింది, నేను మళ్ళీ చేస్తా బిజినెస్ అని వచ్చి అప్పుడు మళ్ళీ పోస్ట్ చేస్తుండే. కానీ మళ్ళీ అప్పుడు కూడా ఇదే ఇట్లా అంటే నేను ఒక లిటిల్ గర్ల్ ఉండే కదా, ఇప్పుడు నేను స్టోర్కి వెళ్ళి అక్కడ అంత స్టాఫ్ ఉంటారు, చెప్పాలి ఇది చెయ్యి, నాకు ఇది అట్లా ఎన్నో ట్రై చేసిన. దెన్ హీ అపాయింటెడ్ 2 people. మై ఫాదర్ వద్దు, నువ్వు చదువుకో, నేను వీళ్ళిద్దరు చూసుకుంటారు అని మంచి చదువుకున్న వాళ్ళని. కానీ అది అప్పుడు కూడా వర్కౌట్ కాలేదు, అది అయిపోయింది, అట్లనే అయిపోయింది. అండ్ సో అట్లా మళ్ళీ నేను 2022లో ఐ జాయిన్డ్ తరంగ్. అప్పటికి రీల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. దెన్ ఐ స్టార్టెడ్ పోస్టింగ్ యాక్టివ్లీ అండ్ నౌ వీఆర్ అట్ 1.1 million followers ఆఫ్టర్ ఆల్ దీస్ హార్డ్షిప్స్. ఇమేజ్ పెట్టేదానికి ముందు ఇలా వీడియో స్టార్ట్ చేయాలి, పెట్టాలి అని ఎందుకు ఆలోచన వచ్చింది అసలు? ఎందుకంటే బేసిక్గా నీ కంప్యూటర్స్ ఉన్నారు అనుకో, వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అప్పుడు ఏం చేసేటోళ్ళు? అప్పుడప్పుడే 2022 అండ్ 2023 స్టార్టింగ్ లో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వాజ్ ద థింగ్. ఎవ్రీవన్ వే యూజింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్. సో ఎవరికైనా అర్థం కాదు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయ ఒకసారి. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటే ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ కొంచెం సోషల్ ప్రెజెన్స్ తెచ్చుకొని ఉన్నారు, అంటే వాళ్ళకి కొంచెం ఫాలోవర్స్ ఉన్నారు, ఎవరైనా ఫేమస్ అయిన వాళ్ళు, ఇన్స్టాగ్రామ్ లో ఫాలోయింగ్ ఉంది, అంతే. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు సపోజ్ నేను నా స్టోర్ ప్రమోట్ చేసుకోవాలి అంటే వాళ్ళు వస్తారు, వీడియో చేస్తారు, బెస్ట్ కలెక్షన్స్ ఇన్ ద వరల్డ్ ఇక్కడనే అని అట్లా ఒకటి చెప్తారు. ఏ స్టోర్ కైనా ఇవాళ నా స్టోర్ కి చెప్తారు, రేపు నా పక్క స్టోర్ కి కూడా అదే చెప్తారు. దానికి సో అమౌంట్ ఉంటది అట్లా. సో అంత ఓకే, అంత మంచిగానే ఉంది, వెళ్ళని గుడ్ అమౌంట్ ఇస్తే మనకు ఫేమ్ వస్తుంది, అయిపోయింది. కానీ అక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే బడ్జెట్. సో ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళకు ఒక బడ్జెట్ అన్నది ఉంటది. అప్పుడు కొంచెం తక్కువ ఉంటుండే 10,000 అన్నది. ఇప్పుడు బ్రాండ్ పెరిగిన కొద్ది బ్రాండ్ ని బట్టి మళ్ళీ ఇప్పుడు నేను వీళ్ళకి 10K చేస్తా, వీళ్ళకి 10K చేస్తా, 1000 SFT స్టోర్ ఉందంటే 10,000, 3000 SFT స్టోర్ ఉందంటే 30,000 అంతే. అట్లా ప్లస్ మళ్ళీ వాళ్ళకి ఓకే వీళ్ళకి ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో ఇంత ఉంది, సో నేను ఇప్పుడు ఇంకెక్కువ చార్జెస్ వస్తాయి నీకు కొత్త ఇప్పుడే ఒక హోమ్ బిజినెస్ ఉన్నావు అంటే వాళ్ళు కొంతమంది చెయ్యరు కూడా, చూస్ కూడా చెయ్యరు, ఎవరిది చేయాలో వాళ్ళది అన్న దాంట్లో అట్లా. సో అందరికి ఎక్కువ ఛార్జ్ చేస్తారని నేను చెప్పాను. ప్లస్ వాళ్ళతోని బెనిఫిట్ ఉంటుంది 1000%, ఉండదని కూడా నేను చెప్పట్లేదు. నేను నా స్టోరీ చెప్తా. అప్పుడు నేను ఎందుకు స్టార్ట్ చేసిన వీడియోస్ అంటే ఇప్పుడు నా ఫోకస్ ఉండాలి స్టడీస్ పైన. అప్పటికి నా
డిగ్రీ కంప్లీట్ అవ్వలేదు. 2022 స్టార్టింగ్ది చెప్తున్నా, డిగ్రీ కంప్లీట్ కాలే. సో ఇప్పుడు నేను వెళ్ళి పప్ప నాకు 10,000 ఇయ్యి, వాళ్ళు ఏమొస్తుంది వీడియో చేస్తుంది, మనది ఇస్తుంది, మనకు బెనిఫిట్ అవుతుంది అని చెప్తే చెప్పొచ్చు, మేబీ ఇస్తుండేనేమో నేను అడిగితే. కానీ నాకు అట్లా చేయాలని లేకుండే. వాళ్ళు చేసే వీడియో మేబీ నేనే చేయొచ్చేమో అని నేనే స్టార్ట్ చేసుకున్నా. అంటే ఇప్పుడు నేను చెప్పి మా పాపకి చెప్పిన అనుకో, నేను వీడియోస్ చేస్తా అంటే ఏమనుకుంటాడు అప్పటికి, అదొక న్యూ థింగ్. నేను చెప్పినా, నేను బట్టలు వేసుకొని నేను ఒక వీడియో చేస్తా, అప్పుడు అది హిట్ అవుతుంది, మనకు ఆర్డర్స్ వస్తాయంటే ఎవరు నమ్ముతారు? ఎవరైతే ఇది ఒక జాబ్ లాగా చేస్తున్నారో ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళకి ఒక మంచి ఫాలోయింగ్ అన్నదే ఉంటుంది. వాళ్ళని పిలిస్తే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ మార్కెటింగ్కి అంత ఇంపార్టెన్స్ లేదు, అప్పట్లో చాలా ఉండే, వాళ్ళతో మనకు బెనిఫిట్ అవుతుండే. సో నేను ఇట్లనే అడిగినాను, పిలిచినాను. 5,000 ఉండే ఛార్జెస్, ఓకే వెరీ గుడ్, వాళ్ళతో నాకు వచ్చింది బెనిఫిట్. కానీ దానికన్నా ఎక్కువ నేను చేసుకున్న ఫ్రీ వీడియోస్ ఏవైతే నేను ఫ్రీగా నేను వేసుకొని, బట్ అవుట్ఫిట్ ఐడియాస్ ఫర్ హల్దీ, అవుట్ఫిట్ ఐడియాస్ ఫర్ మెహందీ అని పెట్టిన వీడియోస్తోనే నాకు సేల్స్ వచ్చేస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ పెట్టినాను, అమ్ముతున్నాను. వాళ్ళు వచ్చి వీడియో షూట్ చేస్తారు, కొన్ని డేస్ ఎడిటింగ్ అంటారు. అప్పట్లో మేబీ ఆ స్టాక్ సేల్ కూడా అయిపోవచ్చు. సో మ్యాచే అవుతలేదు అక్కడ, నేను పెట్టిన అమౌంట్కి నాకు వచ్చే అవుట్పుట్కి ఆడేం సింక్ లేదు. సో నేను ఇంకొద్దు ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకున్నా. అయినాక మధ్యలో ఎన్నోసార్లు అనుకుంటుండే, ఓకే వీళ్ళకి మంచి ఫాలోయింగ్ ఉంది, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేద్దాం. రేట్స్ ఏడుకు వెళ్ళిపోయినాయి ఇంకా కొన్ని మంత్స్లోనే, 30K 40K. అసలు ఏంటిది 30,000 అంటున్నారు, 40,000, నేనే చేసుకుంటా నా వీడియో. సో అట్లా వీడియోస్ చేయడం స్టార్ట్ అయింది ఇంకా. సో ఫస్ట్ వైరల్ వీడియో ఏమైంది? అందులో ఏముండే అంటే అవుట్ఫిట్ ఐడియాస్ బిలో 10K అని ఐ వాజ్ షోయింగ్ మల్టిపుల్ డ్రెస్సెస్ చూపిస్తుండే. ఒక అనార్కలి, ఒక స్ట్రేట్ కట్, అంటే ఇట్లా విమెన్ కి ఉంటాయి కదా, అట్లా డిఫరెంట్ డ్రెస్సెస్ బిలో 10K అని ఒక ట్రెండింగ్ మ్యూజిక్. అప్పుడు ట్రెండింగ్ ఆడియోతో వేస్తే నీ రీల్ వైరల్ వెళ్తుంది అన్న ఛాన్సెస్ ఎక్కువ ఉంటుండే. ఇన్స్టాగ్రామ్ తెలుసు కదా, ఆల్గోరిథం చేంజ్ అయితేనే ఉంటుంది. ఇప్పుడు ఒకటి వర్క్ అయ్యేది, నెక్స్ట్ 6 months తర్వాత. సో అప్పుడు నేను చూసిన ఏది వర్కౌట్ అవుతుంది. అండ్ దీనికి ఏమీ సెట్ రూల్స్ లేవు, అంటే ఎవరు చెప్పరు మనకి ఇవి చేస్తే నీది హిట్ అవుతుంది. ఇదంతా మనమే అండర్స్టాండ్ చేసుకోవాలి. వేరే పేజెస్ చూసి ఎక్కడ ఏది వర్కౌట్ అవుతుంది అన్నది మనమే అనలైజ్ చేసుకొని చేస్తే, అట్లా నాకు ఇమ్మీడియట్గా ఒక 1 million రాగానే మొత్తం చేంజ్ అయిపోయింది. 1 million మొత్తం ఎంతనో స్టాక్ సోల్డ్, స్టోర్కి పీపుల్ రావడం స్టార్ట్ అయిపోయినారు. సో అట్లా మేము పెద్ద స్టోర్ కూడా తీసుకున్నాం, ఒక కొత్త స్టోర్ కూడా ఓపెన్ చేసినాం అక్కడ నుంచి. అంటే ఇప్పుడు మార్కెట్లో బిగ్గర్ ప్లేయర్స్ ఉన్నారు. బిగ్గర్ ప్లేయర్స్ అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీస్ మీ మార్కెట్లో ఉన్నాయి. అవును, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సమ్మాన్ లైక్ కళామందిర్ అయినా, వరలక్ష్మి అయినా, లైక్ ఈవెన్ చిన్న దాని కొంచెం ఒక చిన్న లెవెల్లో వచ్చినా కూడా నీరూజ్ అయినా, దే ఆర్ బిగ్గర్ కంపెనీస్. అవును, డెఫినెట్లీ బెటర్ రిసోర్సెస్ ఉంటాయి వాళ్ళ దగ్గర, అన్ని బెటర్ థింగ్స్ ఉంటాయి. కానీ నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే, వాళ్ళు నువ్వు క్రాక్ చేసిన కంటెంట్ గేమ్ వాళ్ళు ఇంకా క్రాక్ చేయలేదు. వాళ్ళకి నీకు డిఫరెన్స్ ఏమొచ్చింది? వాట్ ఈస్ దట్ ఎక్స్ ఫ్యాక్టర్ యూ హ్యావ్? సో మెయిన్ ప్రాబ్లం ఎక్కడైతుంది తెలుసా, అందరు అనుకుంటారు ఓకే ఇప్పుడు నేను మార్కెటింగ్కి 1 lakh బడ్జెట్ పెట్టుకున్నా, ఎవరైతే కంపెనీకి మనీ ఉందో సపోజ్ 10,000 అనుకోండి, కానీ ఇవాళ రేపు 10K అయితే సో 1 lakh అనుకోండి, 1 lakh పక్కన పెట్టుకున్నా, వెళ్ళి బ్రాండింగ్ ఏజెన్సీకి నేను 1 lakh ఇచ్చేసిన, నాకు వాళ్ళు రీల్స్ వేస్తారు, పోస్ట్ చేస్తారు. సో అనుకుంటా నేను 1 lakh పెట్టినా కదా, నాకు 10 lakhs రేపు సేల్ పెరిగిపోతుంది అట్లా. సో పెద్ద కంపెనీస్ కూడా ఎవరికైతే ఇన్స్టాగ్రామ్ అంత గ్రేట్ లేదో వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లనే ఒక ఏజెన్సీ రన్ చేస్తుంది వాళ్ళది ఇన్స్టాగ్రామ్ మొత్తం, కానీ అది రిజల్ట్ డ్రివెన్ అన్నది ఏమి ఉండదు. ఇవన్నీ థింగ్స్ మనకి ఇప్పుడు డాక్టర్ అనుకోండి, చదువుకుంటారు, ఇట్లా అయితే డాక్టర్ అవుతారు, కానీ నీకు ఒక రీల్ హిట్ అవ్వాలి, ఒక ఇన్స్టాగ్రామ్ బిల్డ్ అవ్వాలి అన్న దానికి ఏం రూల్స్ లేవు, సెట్ రూల్స్. ఇట్ ఈస్ ఆల్ ఎంత న్యాచురల్గా ఉన్నాం, ఎంత ఆర్గానిక్గా ఉన్నాం, పీపుల్కి ఏది నచ్చుతుంది అన్నది అర్థం చేసుకోవాలి. నీ ఆడియన్స్కి ఏం నచ్చింది? నా ఆడియన్స్కి నాకు స్ట్రాంగ్ బిలీవ్ ఏంటంటే ప్రైజ్ ట్రాన్స్పరెన్సీ ఒకటి, కానీ దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే చాలా రియల్, ఏమిట్లా ఫేక్ ఉండదు. నార్మల్గా క్లోదింగ్ బిజినెస్లో ఎక్కువ మన తెలుగు స్టేట్స్లో కాదు ఇది, కానీ నార్త్ సైడ్ ఎక్కువ ఏమవుతుంది అంటే, ఇప్పుడు సపోజ్ ఒక లెహెంగా ఉంది 20,000, దాని వర్త్ కాదు, దాని ప్రైజ్ 20,000. సో దానికి కాపీస్ ఉంటాయి అనమాట మనకి మార్కెట్లో. అదే నీకు నువ్వు రియల్గా చూస్తే డిఫరెన్స్ తెలిసిపోతుంది,
కానీ వీడియోలో చూస్తే నువ్వు అనుకుంటూ ఇంకా నీకు చూపించే ఆ 1 సెకండ్లో నీకు ఏం తెలియదు. సో ఏం చేస్తారు, 20,000ది చూపిస్తారు, అక్కడ 14,000ది కాపీ ఉంటుంది, 7ది ఉంటుంది, 3ది కూడా ఉంటుంది సేమ్ది. ఆ 3ది వాళ్ళు చెప్తారు 20,000ది చూపించి ఇదే 14,000 వెళ్తే ఇదే 7,000కి 20,000 లేంగా నీకు చూపిస్తారు, కానీ చెప్తారు ఇది 7,000 మా స్టోర్లో వచ్చి కొనండి అని చెప్తారు. సో ఇట్లా ఎన్నో టాక్టిక్స్ చేస్తాను అనమాట. నువ్వు స్టోర్కి వెళ్ళినాక స్కామ్, నువ్వు స్టోర్కి వెళ్ళినాక నీకు నువ్వు అడుగుతావు ఇది చూపెట్టండి ఈ రీల్ చూసి వచ్చినా అంటావు, అక్కడ నీకు 7,000ది చూపిస్తారు. నువ్వు అనుకుంటావు అరే సేమే ఉంది కదా, ఇంట్లో సేమే ఉంది కదా, ఇది ఎందుకు ఇంత ఉంది అని అనుకుంటావు. ఎందుకంటే ఇప్పుడు ఒక సపోజ్ ఒక 20 కలీ లెహెంగా ఉందనుకో, నీకు 14,000 క్వాలిటీ తగ్గిపోతుంది కదా, 14 కాకుండా 7 అనుకో ఇంకా తక్కువైపోతుంది. 20 కలీస్ ఎక్కడ, ఒక 10 కలీస్ అంటే ఇట్లా ఉండాల్సిన గేరా ఇట్లా అయిపోతుంది. అంటే అట్లా ఎన్నో థింగ్స్, చాలా చీటింగ్ చాలా ఉంటుంది అనమాట, ఎస్పెషల్లీ రెడీమేడ్లో. సో మన దగ్గర అసలు ఆ కాన్సెప్టే లేదు. సో ఎవరైనా ఇన్స్టాగ్రామ్ వచ్చి చూసి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చూస్తారో వాళ్ళకి ఇద్దరు అదే కనిపిస్తుంది, ఆ సోల్డ్ అవుట్ అయితే ఇంకొకటి ఆప్షన్ ఉంటుంది, న్యూ కలెక్షన్ ఉంటుంది. సో ట్రస్ట్ అన్నది బిల్డ్ అయింది చాలా. చాలా డిసీవ్ చేస్తారు, రీల్స్లో ఒకటి చెప్తారు రియల్గా ఒకటి ఉంటుంది, అట్లా మనం చెయ్యం. ఇంకోటి ప్రైస్ రేంజ్ అన్నది ఎవ్వరు డిస్క్లోజ్ చెయ్యరు మార్కెట్లో. సో నేను ఇట్లా కొన్ని వీడియోస్ చేస్తాను, ఎక్కడనైతే అవుట్ఫిట్స్ వస్తాయి మనకి 30K బడ్జెట్ ఉంటే ఏమేమి వస్తాయి, 2 కుర్తా సెట్స్ వస్తుంది, ఒక లెహెంగా అట్లా. సో కస్టమర్కి ఒక అండర్స్టాండింగ్ వస్తుంది, ఓకే ఈ ప్రైజెస్కి ఇది వస్తుంది మనకి. లేకపోతే ఒక కుర్తా సెట్ ఉంది బిలో 5K అని ఒక 5 డిఫరెంట్ చూపిస్తా, సో అందరికి అర్థమైంది ఓకే 5K బడ్జెట్ ఉంటే మనకి ఇది వస్తుంది, లేకపోతే ఇది. సో అట్లా చాలా ట్రస్ట్ గెయిన్ అయినాం. అది ఇంకా కస్టమర్కి క్లారిటీ దే నో, అంటే అక్కడికి వెళ్తే ఏముంటుంది. ఒకటి మనం చెప్పినాం అనుకో, వీడియోస్ వస్తాయి మీరు చూసే ఉంటారు, 299 నుంచే స్టార్ట్ శారీస్ అని చెప్తారు. చూడనికేమో క్రేజీ మంచి శారీస్ ఉంటాయి, నువ్వు అనుకుంటావు అరే 299కి ఏంది ఇంత మంచి శారీ వస్తుందో అనుకుంటావు. వాళ్ళు ఏం చెప్పారు వీడియోలో 299 నుంచి స్టార్ట్ అని చెప్పి, నీకేం చెప్పి 20,000 శారీ చూపిస్తారు, 20,000, 15,000, 8,000, 299, 599 నుంచే స్టార్ట్ అని చెప్తారు. వెళ్తావు స్టోర్కి, అంటే ఆన్లైన్ కదా మొత్తం అందరికి స్ప్రెడ్ అయిపోతుంది వీడియో. స్టోర్కి వెళ్ళే వాళ్ళు ఆ ఊర్లో ఆ షాప్ ఏడుందో వాళ్ళే పోతారు, వాళ్ళు 299కి ఆ శారీ దిక్కవ్ అయ్యాలి, 299 శారీ చూపెట్టండి అంటారు. అయితే 299 చూపిస్తారు, నచ్చుతుందా కొంటామా, కథం ఆ బ్రాండ్ వాల్యూ పోతుంది ఇంకా అక్కడనే. సో నాకు అట్లాంటి గిమిక్స్ ఎప్పుడు చెయ్యడమే ఇష్టం ఉండదు, ఎందుకంటే ఒకవేళ నువ్వు నిజంగానే 20,000 శారీ 20 అని చెప్పి పిలిచినావు అనుకో కస్టమర్ని, అది కొననికే వస్తారు, 20K వాళ్ళే వస్తారు. నువ్వు 299 జస్ట్ క్రౌడ్ పుల్లింగ్తో మనకేం రాదు, ఫేక్ ఫాలోవర్స్తోని ఉట్టి ఫాలోవర్స్ గెయిన్ చేయని, కానీ మా పేజ్ ఫాలో కండి మీకు బడ్జెట్ కలెక్షన్స్ వస్తాయి అవన్నీ ఇట్లా ఫేక్ థింగ్స్ చెప్పకుండా ఆనెస్ట్ రియల్ అంతే. సో నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఏంటంటే వన్ థింగ్ ప్యాటర్న్ ఏం అర్థమైంది అంటే, మన ఇంటి పిల్ల ఎలా ఉంటుందో నువ్వు అలా బయట ప్రొట్రే చేసుకుంటూ, సో దట్ కేమ్ అవుట్ రియలీ వెల్. యాక్చువల్గా నా ఇంటెన్షన్ అదేం లేకుండే, బట్ అవుట్కమ్ అది వచ్చింది. అంటే నాకేం ఇంటెన్షన్ లేకుండా కొంచెం ఫ్యామిలీని కనెక్ట్ చేద్దాం, బాండ్ చేద్దాం అని నేను మా మదర్ ఉండాలి, దట్ వాజ్ నెవర్ ద ఇంటెన్షన్. మేమిద్దరం స్టోర్లో ఉంటాం, మా సిస్టర్ బ్యాక్ ఎండ్లో ఉంటుంది, పాప వేరే వర్క్లో ఉంటాడు. సో మేమిద్దరం వీడియోస్ చేసేటప్పుడు ఓకే వీడియో దిగు, మేము ఇట్లా జస్ట్ మా జనరల్ కాన్వర్సేషన్ ఎట్లుంటుందో అన్నదే వీడియో పెడితే చాలా మందికి ట్రస్ట్ కూడా బిల్డ్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ మోడల్సే ఉన్నారు, ఒక పేజ్ అంతా మోడల్సే కనిపిస్తున్నారు, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్సే ఉన్నారు అనుకోండి, అదొక డిఫరెంట్. కానీ ఒకవేళ ఓనరే ఉంది వీడియోలో అంటే ఒక జెన్యూనిటీ, ఒక ట్రస్ట్, ఒక ఇమోషనల్ కనెక్ట్ బిల్డ్ అయిపోతుంది వ్యూవర్స్కి, మళ్ళీ స్టోర్ ఓనర్స్ మధ్యలో ఒక ఇమోషనల్ కనెక్ట్. అండ్ ఇప్పుడు క్రియేటర్ అంటే బిజినెస్ ఓనరే ఒకవేళ క్రియేటర్ లాగా మారితే అది దానికి చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంది, ఎందుకంటే అందరికీ తెలుసుకోవాలని ఉంది, ఓకే దీని వెనకాల ఎవరు, వీళ్ళ స్టోరీ ఏంటి, పాడ్కాస్ట్ చేస్తున్నాం. సో అట్లా పీపుల్కి చాలా మంచిగా నచ్చుతుంది. సో జెన్యూనిటీ మన దగ్గర ఎవరు ఎక్కువ చీట్ చెయ్యరు, చాలా ఆనెస్ట్గానే బిజినెస్ చేస్తారు. ఆనెస్ట్ బిజినెసే లాంగ్ టర్మ్. ఎవరైతే గిమిక్ ఏది చేసినా జస్ట్ ఆ కొంచెం టైంకే ఒక కేవాస్ క్రియేట్ అవుతుంది అంతే, దెన్ ఇట్స్ డౌన్ఫాల్.
దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. ఎవరైతే ఈ మార్కెట్లో ఎంటర్ అవుదాం అనుకుంటున్నారో ఆన్లైన్లో వీడియో పెడితే సేల్ ఎలా వస్తుందా అన్న క్వశ్చన్ చాలా మందికి ఉంటుంది కదా, దాన్ని ఒకసారి క్లియర్గా బ్రేక్ డౌన్ చేయవా ప్లీజ్. సో ఒకవేళ మనం ఒక 5 years బ్యాక్ వెళ్తే ఆన్లైన్లో వీడియో పెడతాము సేల్ వస్తుంది అంటే ఎవరు బిలీవ్ చేయకపోతుండే, ఎవరు ఇన్వెస్ట్ కూడా చేయకపోతుండే. కరెక్ట్. ఇప్పుడు అందరికీ తెలుసు ఆల్మోస్ట్ దట్ ఓకే ఇంత పవర్ ఉంది, ఎందుకంటే ఎంతనో ఎగ్జాంపుల్స్ చూసినాం ఆన్లైన్ వల్ల బిజినెస్. అండ్ డే టు డే ఒక కన్జ్యూమరే అంటే మనలాగానే ఒకవేళ వీడియో చూసినాం అనుకో, ఓకే ఇక్కడ సపోజ్ వెజిటేబుల్స్ కాదు కానీ ఇక్కడ ఫుడ్ బాగుంది, ఫుడ్కి వెళ్ళిపోతాం జస్ట్ ఒక వీడియో చూసినందుకే. లేకపోతే ఈ మూవీ బాగుందని న్యూస్ పేపర్ అదంతా కాదు, బిహేవియర్ అనేది ఆన్లైన్ డిసైడ్ చేస్తుంది ఆల్రెడీ. డెఫినెట్లీ. సో అంత పవర్ ఉన్నప్పుడు ఎందుకు వదులుకోవాలి ఇలాంటి ఆపర్చునిటీ? అండ్ ఇవాళ డే అండ్ టైంలో ఇది ఫ్రీ, మనకేం కాస్ట్ అయితే. ఇప్పుడు నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్ని పిలిచినావు అంటే ఓకే నువ్వు పే చేస్తున్నావు, అది డిఫరెంట్. కానీ నువ్వు ఒక వీడియో చేస్తున్నావు అంటే అది ఫ్రీ. మనం నీ దగ్గర ఉన్న ఫోన్ ఉంటది, నీకు నువ్వు ఉన్నావు, నువ్వు వీడియో చేసుకోవాలి పెట్టుకోవాలి అంతే. ఒక మంచి క్లారిటీ ఫోన్, కొంచెం మంచి ఇంటర్నెట్ పైన అప్లోడ్, యాజ్ సింపుల్ యాజ్ దట్. అది చేస్తే అట్లా కన్సిస్టెంట్. ఇప్పుడు సరే నేను వీడియో వేస్తున్నా, రీల్ హిట్ కాలే, 10 days వేస్తున్నా హిట్ కాలే, 1 month హిట్, అట్లా గివ్ అప్ చేయొద్దు. కన్సిస్టెన్సీ ఉండాలి. ఎందుకంటే ఏదో ఒక రోజు నీ వీడియో ఇన్స్టాగ్రామ్లో పుష్ అవుతుంది ముందుకి, నీకు రైట్ ఆడియన్స్ వస్తారు. వచ్చిన రోజు నీకు అట్లీస్ట్ ప్రిపేర్డ్ ఉండాలి, ఒక మంచి సెటప్ ఉండాలి. అంటే బిజినెస్ జెన్యూన్ ఉంటేనే ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. ప్రోడక్ట్ బాగుంటేనే మార్కెటింగ్ ఏం చేసినా బాగుంటుంది, ప్రోడక్ట్ బాగోకపోతే మార్కెటింగ్ ఎంత చేసినా కూడా వేస్ట్. రైట్, 100%. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే నువ్వు ట్రెండ్ సెట్టింగ్ అయినా అవనియండి, ట్రెండ్ అనాలిసిస్ అయినా చేయగలుగుతున్నావు. ఫైన్, ట్రెండ్ అనాలిసిస్ చేసావు, నీ స్టాక్ వచ్చేసింది, నువ్వు వీడియో చేసావు, పెట్టావు. పెట్టిన తర్వాత ఏమవుతుంది కస్టమర్ పర్స్పెక్టివ్ నుంచి చెప్పు నాకు ఒకసారి. సో వాళ్ళు వీడియో చూసారు, వీడియో చూసి ఏం చేస్తారు వాళ్ళు? సో వీడియో చూసిన తర్వాత మనకి ఇప్పుడు స్టోర్కి వచ్చే వాళ్ళు ఆన్లైన్ ఆర్డర్ పెట్టరు. వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే ఇవాళ వెన్స్డే వీడియో చూసినాను, ఫ్రైడే వీకెండ్ ఆర్ సాటర్డే నేను వెళ్తా స్టోర్లో కొంటా, అది అక్కడికి. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకే మనకు స్టోర్స్ ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. నెక్స్ట్ వెబ్సైట్ ఆన్లైన్, ఎన్ఆర్ఐ క్లయింటో లేకపోతే పక్కన కొంచెం దూరం వరంగల్ అట్లా వాళ్ళు ఏం చేస్తారు, మన వెబ్సైట్కి వెళ్తారు కొంటారు. కానీ చాలా మార్కెట్ ఎట్లా ఉందంటే ఇంకా వెబ్సైట్ కూడా ప్రతి ఒక్కరు పెట్టరు, మనకి వాట్సాప్కి వస్తారు. వాట్సాప్ ఏం చేస్తారు, స్క్రీన్ షాట్ తీసి పెడతారా, నాకు ఈ ఇమేజ్ నాకు ఇది కావాలి అని చెప్పి. సో మీ వాట్సాప్ పెడతారు, పెట్టిన తర్వాత నువ్వు దాన్ని మేనేజ్ చేస్తా లేదా నీకు సేల్స్ టీమ్? లేదు, నేను స్టార్టింగ్ లో చేసేదాన్ని, కానీ రైట్ నౌ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. మనకు ఒక 10 people with 10 అన్కౌంటబుల్. ఒక 200 వస్తాయా? 200 చాలా తక్కువ, 200 చాలా చాలా తక్కువ, ఒక thousands లో చెప్పుకోవచ్చు. మళ్ళీ దేర్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. ఇప్పుడు ఫేస్బుక్ వేరు, ఇన్స్టాగ్రామ్ వేరు, వాట్సాప్ వేరు. వాట్సాప్ లో మళ్ళీ మేము స్టార్టింగ్ ఏమవుతుంటే బ్యాన్ అయిపోతుండే, ఇది చాలా మందికి రిలేటబుల్ థింగ్. అప్పుడు మాకు తెలియదు వాట్సాప్ ని అంతమంది ఒకేసారి మెసేజ్ చేస్తే బ్యాన్ అయిపోతుంది. అదొక అంటే మనం ఏం రాంగ్ చెయ్యము, కానీ అది యాక్టివిటీ ఏమంటారు నార్మల్ సస్పిషియస్ యాక్టివిటీ కింద తీసుకొని బ్యాన్. అప్పుడేంది మళ్ళీ బిజినెస్ స్టాండ్ స్టిల్. సో ఎనీడే వెబ్సైట్ కంపల్సరీ ఉండాలి. ఎంత చిన్న బిజినెస్ అయినా, ఎంత పెద్దదైతే ఇంక ఉండాల్సిందే. ఎంత చిన్న బిజినెస్ అయినా వెబ్సైట్ ఉంటే నువ్వు గ్రో. కానీ అట్లా మొత్తం నేను వాట్సాప్ ఇంకా ఆర్డర్సే తీసుకోను, వీడియో కాల్ ఆర్డర్సే తీసుకోను అని అనుకోలేము. దేంది దానికే. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక ఆంటీ, ఎవరి కన్వీనియన్స్ వాళ్ళది, మేబీ ఆంటీ అని అనలేను కానీ ఒక కస్టమరే ఉన్నారు, వాళ్ళకి మేబీ వీడియో కాల్లో చూసే కొనాలని ఉందేమో. కానీ అదే ఒక పర్సన్ వేరే కస్టమర్ అనుకోవచ్చు, నాకు పర్లేదు నేను 30,000 అయినా నేను వెబ్సైట్ లో ఆర్డర్ పెట్టుకుంటా. సో అన్ని టైప్స్ లో ఉంటారు కస్టమర్. సో ఎన్ని ఓపెన్ సేల్స్ ఛానల్స్ అన్ని ఓపెన్ ఉంటే అంత బెటర్. వాట్సాప్ అయినా అని, ఇన్స్టాగ్రామ్ అయినా అని, ఫేస్బుక్ అయినా అని, వీడియో కాల్ ఆప్షన్ కూడా పెట్టుకొని వెబ్సైట్ అయినా అని. వాట్సాప్ లో కూడా ఏంటంటే ఈ మధ్య అందరు బ్యాన్ అయిపోతున్నారు. అది మెటా నుంచి మనం ఒక పెయిడ్ వాట్సాప్ వర్జన్ వస్తుంది. బిజినెస్ వాట్సాప్ కూడా బ్యాన్ అయిపోతాం, ఎందుకంటే ఇన్ని మెసేజెస్ వస్తాయి కదా. ఇంకా నీ నంబర్ గాన్, మంచి కొత్త నంబర్ తీసుకొని పేమెంట్ మెటా త్రూ లింక్ చేసుకుంటే దట్ ఈస్ సేఫెస్ట్ ఆప్షన్. అది నా సజెషన్ యాక్చువల్లీ. ఓకే, దిస్ ఇస్ సంథింగ్ వెరీ న్యూ. కూల్. హే ఎవ్రీవన్, మీ పాడ్కాస్ట్ ఎక్స్పీరియన్స్ కి చిన్న బ్రేక్ ఇచ్చినందుకు సో సారీ, బట్ ఐ థింక్ యూ షుడ్ హియర్ దిస్.
ఒకవేళ మీకు ఏమైనా రీటైల్ బ్రాండ్ ఉంటే, అంటే క్లోతింగ్ అయినా అవనివ్వండి, లేకపోతే జ్యువెలరీ అయినా అవనివ్వండి, ఇలాంటి ఏ బ్రాండ్స్ ఉన్నా కూడా మనకు వచ్చే బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే వాకిన్స్. బట్ ఈ ఎంటైర్ కాన్వర్సేషన్లో నాకు అక్షిత మధ్యలో ఉన్న కాన్వర్సేషన్లో నాకు ఏం రియలైజ్ అయ్యానంటే, అక్షిత ఈజ్ అ మాస్టర్ ఇన్ బ్రింగింగ్ వాకిన్స్. ఆమె ఇన్స్టాగ్రామ్ని యూజ్ చేసుకొని, యూట్యూబ్ని యూజ్ చేసుకొని, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకొని ఆన్లైన్లో సేల్సే కాకుండా వాకిన్స్ని కూడా ఇంక్రీజ్ చేసింది. అండ్ అగైన్ ద రీజన్ తరంగే సక్సెస్ ఇస్ జస్ట్ బికాస్ ఆఫ్ హర్. సో అలాంటి నాలెడ్జ్ ఉన్నప్పుడు బయటికి చెప్పకపోతే ఇట్స్ ఎ సిన్. సో అందుకే ఏం చేస్తున్నానంటే అక్షిత నేను కలిసి వీఆర్ డూయింగ్ అ వర్క్ షాప్. కానీ ఇది ఓన్లీ రీటైల్ బ్రాండ్స్కి మాత్రమే. అంటే మీకు కానీ ఒక ఆన్లైన్ స్టోర్ ఉన్నా, లేకపోతే మీకు ఒక ఆఫ్లైన్ స్టోర్ ఉన్నా, క్లోతింగ్ ఆర్ జ్యువెలరీ సెక్షన్లో, దెన్ దిస్ ఈజ్ ఫర్ యూ. ఈ వర్క్ షాప్ ఇస్ గోయింగ్ టు బి ఫర్ 2 days. వెరీ హ్యాండ్స్ ఆన్ వర్క్ షాప్ ఉంటుంది. అక్షిత కాకుండా ఇంకా మరికొన్ని ఎక్స్పర్ట్స్ని పట్టుకొచ్చి డెడ్ స్టాక్ ఎలా క్లియర్ చేయాలి, బ్రాండ్ ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకొని ఎలా సేల్స్ తెచ్చుకోవాలని క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాం. దిస్ 2 days ఇస్ గోయింగ్ టు బి అబ్సల్యూట్ ఫన్. ఇది ఒక రిసార్ట్లో ఉండబోతుంది అండ్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ ప్రీమియం. బెస్ట్ గెస్ట్తో ఎంజాయ్ చేసుకుంటూ, మోర్ ఇంపార్టెంట్లీ నెట్వర్క్ చేసుకుంటూ, మాస్టర్ మైండ్ చేసుకుంటూ ఒక సాలిడ్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ని క్రియేట్ చేద్దామని చెప్పి నా ఒపీనియన్. సీజన్ 2 డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నప్పుడు బ్యాక్ బెంచింగ్ విత్ వెట్ టీమ్ నుంచి ఇది ఒక కొత్త ఇనిషియేటివ్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, ప్లీజ్ డూ రీచ్ అవుట్ టు అస్. కింద ఒక గూగుల్ ఫామ్ పెడుతున్నాం, ఆ గూగుల్ ఫామ్కి రీచ్ అవుట్ అవ్వండి. విల్ గివ్ యూ మోర్ డీటెయిల్స్ అబౌట్ దిస్. టిల్ దెన్ లెట్స్ గెట్ బ్యాక్ టు ద పాడ్కాస్ట్. ఇది నీ ఫస్ట్ వెంచరా? దీని ముందుకు ఏమైనా చేసావు నువ్వు? సో దీని ముందు ఒకటి చేసినాను, అది యాక్చువల్గా ఒక సీక్రెట్ లాగా ఉండే, బట్ టుడే ఐఎమ్ ఓకే టు షేర్. ఎందుకంటే ఐ ఫీల్ దట్ స్టోరీ విల్ హెల్ప్ అ లాట్. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా పీపుల్ అనుకుంటారు నేను జస్ట్ ఇదే నా ఫస్ట్ వెంచర్ అని, కానీ కాదు. దీనికన్నా ముందు డ్యూరింగ్ లాక్డౌన్ ఐ వాజ్ అ బీటీఎస్ ఫ్యాన్. అప్పుడే నాకు బీటీఎస్ తెలిసింది. బీటీఎస్ అంటే ఎవరికి తెలియదు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఒక కొరియన్ బ్యాండ్, కొరియన్ కేపాప్ గ్రూప్ అన్నమాట. అప్పట్లో కొరియన్ కల్చర్ ఇంకా రైజ్ అయితేనే ఉంది ఇండియాలో, పిచ్చి క్రేజ్. అమ్మాయిలైతే ఇంకా బీభత్సం. సో నేనంతా ఫాలో అయ్యేదాన్ని కాదు ఫస్ట్ ఇనిషియలీ. నా సిబ్లింగ్, నా ఓన్ సిస్టర్, తను ఏం చేస్తా నేను అదే చేస్తా. ఇప్పుడు ఆమె చూస్తుంది, ఓకే నేను కూడా చూడాలి. ఆమె ఫాలోవర్, ఆమె ఫ్యాన్ అనుకోండి ఇంకా నేను. సో ఆమె చూస్తుందని నేను కూడా చూడడం స్టార్ట్ చేసిన. ఇంకా గర్ల్స్ ఎట్లా క్రేజ్ అయిపోతారు. అయిపోయినాక కేపాప్ వాళ్ళకి ఏంటంటే మర్చ్ ఉంటుంది, మర్చెండైజ్. అంటే ఇప్పుడు సపోజ్ ఇది బీటీఎస్ అనుకోండి, బీటీఎస్ ఒక గ్లాస్, బీటీఎస్ మగ్గు మీద ఫోటో ఉంటే షర్ట్ ఉంటే మర్చ్, రైట్. సో నేను కూడా క్రేజీ అయిపోయి ఇప్పుడు నాకు అది కొనాలని ఉండే. ఎందుకు నేను జస్ట్ బీటీఎస్ షర్ట్ వేసుకొని బీటీఎస్ చూడాలి ఇంట్లో, కమ్యూనిటీ ఫీలింగ్ ఉండాలి. ఇంకా కొరియన్స్ మధ్య చాలా పాపులర్ అక్కడ వాళ్ళ కల్చర్. స్టిక్కర్స్ కానీ ఫోన్ కి ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ మర్చ్ కింద పెట్టేసుకోవచ్చు మనం. సో ఆర్డర్ చేయాలంటే 2 months పడుతుంది, ఇంత షిప్పింగ్, మళ్ళీ ఇంపోర్ట్ డ్యూటీస్, ఇదంతా చూసి అమ్మ ఎట్లా నాకు మర్చ్ కావాలి, ఇప్పుడు నేను ఒక పెద్ద ఫ్యాన్, నాకు కావాలి మర్చ్ ఎట్లా అన్న టైంలో అప్పుడు నేను ఫుల్ టిక్ టాక్ వాడుతుండే. కానీ నా కంట్రీయే యూఎస్ పెట్టేసుకున్నా, ఇండియాలో టిక్ టాక్ వాడిన. ఎందుకంటే ఇక్కడ కాంటెంట్ చూడకపోతుండే నేను, మొత్తం యూఎస్ వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఏం అంతా అట్లా ఆ టైప్. సో అక్కడ స్మాల్ బిజినెస్ ఫుల్ ట్రెండ్ అవుతుండే ఆ టైంకి. అంటే ఎవరి రూమ్ నుంచి వాళ్ళు లిప్ గ్లాస్ అమ్ముకోవడం. లిప్ గ్లాస్ కూడా చేద్దాం అనుకున్నా, మన అమెజాన్లో దొరకవు అవన్నీ. అప్పుడు కొరియన్ స్కిన్ కేర్ కాదు, యూఎస్ లో లిప్ గ్లాస్, జస్ట్ యూఎస్ వాళ్ళకి ట్రెండ్, జస్ట్ లిప్ గ్లాస్, నార్మల్ లిప్ గ్లాస్, చాప్స్టిక్ లాగా గ్లాస్ అంతే. అది చేద్దాం అనుకుంటే దానికి ఫస్ట్ యూ నీడ్ గ్లూ అంటున్నా, ఒక జెల్ సంథింగ్, అది ఇక్కడ దొరకదు. ఓకే, సో నెక్స్ట్ కేపాప్ మర్చ్, అక్కడ వాళ్ళు టీషర్ట్స్, మగ్స్ అని అదని ఇదని ఎంతో బిజినెసెస్ చూసి నాకు మస్తు నచ్చేసింది ఈ ఐడియా. ఓకే, ఇంట్లోకేనే ఎంతో మంది ఎన్నో చేస్తున్నారు, నేను కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇంకా అది డెస్టినీయే అనుకోవచ్చు. బీటీఎస్ ఫ్యాన్ అయిపోయినా నాకు కూడా బీటీఎస్ మర్చ్ కావాలి. ఒక యూఎస్ క్రియేటర్ తను ఇట్లనే అమ్ముతుంది ఆమె ఎట్సీ షాప్లా. సరే ఇప్పుడు నేను కూడా ఇది ఒకటి క్రియేట్ చేస్తా, నా ఎట్సీ షాప్ నేను పెట్టుకుంటా అని ఇంకా యూట్యూబ్ ట్యూటోరియల్స్ చూడడం, హౌ టు క్రియేట్. ఇంకా ప్రోడక్ట్ లేదు, ఏం లేదు, జస్ట్ ఐడియా వచ్చింది. ఇప్పుడు నా ఎట్సీ షాప్ ఎట్లా చేయాలని ఒక ట్యూటోరియల్ చూడడం, అవన్నీ చేసి ఇంకా నేను ఫిక్స్ అయిపోయినా. ఓకే, వెళ్ళి మా పాపకి చెప్పిన,
పాప నాకు ఇట్లా నేను ఫోటో కార్డ్స్ అమ్ముతాను బీటీఎస్వి, వాళ్ళ ప్రింట్ చేసి అంటే ఇట్లా 499 పెడతాను, జస్ట్ వేగ్గా వితౌట్ ఎనీ థింకింగ్ నేను ఇంత పెడతాను. ఎందుకంటే నేను డాలర్స్లో చూసిన, కొరియన్ కరెన్సీలో చూసిన, ఇండియన్ రూపీస్ నేను చూడలే. నాకు ఇండియన్ మార్కెట్ ఉండే అప్పటికి, కానీ నేను చెయ్యలేదు ఏమి రీసెర్చ్. నేను ఎవరిని చూసినా నాకు వాళ్ళదే రెప్లికేట్ చేసుకోవాలి, నేను చేసుకోవాలి అని ఉండే. చేసిన మా పప్ప అన్నాడు ఎవరు కొంటారు నీ 5 రూపీస్, ఎట్లకైనా పేపరే కదా బేసిక్, 500కి ఎవరు కొంటారు అని అన్నాడు. ఏం కాదు కొంటారు అని నేను ఇట్లనే ఒక ప్రింటింగ్ దగ్గర వాళ్ళకి వెళ్ళి కార్డ్స్ మంచి క్వాలిటీ మంచిగా ఉండాలి మొత్తం. నాకు ప్రాఫిట్ అని ఏం కాదు, ప్రాఫిటే నా మెయిన్ ఎండ్ గోల్. ప్రోడక్ట్ హ్యాస్ టు బి గుడ్, ఇట్ హ్యాస్ టు బి గ్రేట్. ఎంత అన్న మ్యాక్స్ ఎంత అని వెళ్తుంది కాస్ట్ అంతే, 30-40 అంటే బల్క్ లో చేస్తా, అంటే ఒక 10 ప్యాక్స్ అట్లా చేసుకున్నా. పేజ్ చేసిన, క్రియేట్ చేసిన, పేరు బీటీఎస్ ఇన్ మై షాప్ అని పెట్టిన. ఎందుకంటే నాకు పేరు చాలా ఈజీ ఉండాలి, ఎవరైనా అంటే ఇప్పుడు సారంగే, బొరాహే అవన్నీ కొరియన్ ట్రెండీ వర్డ్స్. కానీ ఇప్పుడు ఒక రీల్ చూసినారు ఆ సారంగే, బొరాహే అట్లా ఏమైనా ఉంటే ఎవరు గుర్తుండదు, స్పెల్లింగ్ తెలియదు ఏందో. బీటీఎస్ ఇన్ మై షాప్, ఈజీ, సింపుల్, క్లియర్ కట్. ఇది పెట్టేసిన పేరు. పెట్టినాక డొమైన్ తీసుకోవాలి, డొమైన్ తీసుకున్నా. ఇదంతా అయిపోయింది. కొంచెం నాలెడ్జ్ ఉండే, ఎందుకంటే దీనికన్నా నాకు తరంగే వెబ్సైట్ చేయాలి అని ఉండే. సో నేను అవన్నీ స్కిల్స్ దీనికి వాడిన తర్వాత ప్రోడక్ట్ అంతా మేమే చేసినాం, నేను, నా కజిన్ బ్రదర్, మా సిస్టర్. ఇంక ఇదంతా ఏంది, కోవిడ్ లాక్డౌన్, బయట మనకి అవి కర్ఫ్యూ ఉంటుండే. సో నాకు నా రా మెటీరియల్ నేను తెప్పించు. ఇంకా నేను ఎవరికైనా ప్రింటింగ్ షాప్ పర్సన్తో మాట్లాడుతున్నాను, ఆయనకు అర్థమైతలేదు ఏం చేస్తుంది, వీళ్ళు ఎవరివో ఫేసెస్ పంపిస్తుంది, అందరు ఒక్కలాగానే ఉన్నారు, ఈ ఫోటో అంటది, ఆ ఫోటో అంటది. ఇదంతా అయిపోయినాక అవంతా ఇంటికి వస్తాయి కదా, కటింగ్ చేపిస్తుండే, డై కట్ చేయించు. అసలు ఇదంతా నాకు జీరో నాలెడ్జ్, తెలుసుకున్నా చేసి డై కట్ అంటది, అదంటది చేస్తుండే. కొంచెం మిక్సప్ అయ్యి వస్తుండే. మళ్ళీ అప్పుడు మా షాప్స్ ఉంటుండే, నడుస్తుండే, కానీ సేల్ ఏమి ఉండదు. కస్టమర్ మా పప్ప ఏం చేసిండు, హెల్ప్ అడిగితే ఇవి పోయి షాప్లు ఇచ్చిండు, అన్న సార్ట్ చేయండి. ఆ షాప్లో బట్టలు అమ్మేటోళ్ళు అనుకుంటారు ఇదేంది మా సార్ ఇవి ఇచ్చిండు, ఈ ముఖంకి ఈ ముఖం మ్యాచ్ ఏమని ఎవ్వరికి అర్థం కాదు కదా ఫేస్. మనకు ఒక కల్చర్ షాక్ అది. ఎందుకంటే ఎన్ని ఆర్డర్స్ అంటే మీరు నమ్మరు, అన్ని ఆర్డర్స్ మళ్ళీ ఎవరు చేయాలి ఈ ప్రోడక్ట్స్ అన్ని. ఇప్పుడు మా సిస్టర్ వాజ్ బిజీ విత్ క్రియేటింగ్ షిప్పింగ్ లేబుల్స్. మళ్ళీ అంతా ప్రాసెస్లో మేము వెబ్సైట్ చేసినాం. ఫస్ట్ ఇమ్మీడియట్గా వెబ్సైట్ నాలెడ్జ్ లేకుండే, హౌ టు మేక్ అ వెబ్సైట్ అంతే. మళ్ళీ హౌ టు ఫైండ్ అ షిప్పింగ్ కంపెనీ. సో ఇండియా పోస్ట్ అని అప్పుడే షిప్ రాకెట్ పాపులర్ అయింది. ఓకే, ఐఎమ్ సో గ్లాడ్ అనుకున్నా. మళ్ళీ ఇంటర్నేషనల్ షిప్పింగ్, మళ్ళీ ఇంటర్నేషనల్కి ఇంకో వెబ్సైట్, రేట్స్ మ్యాచ్ కావు. సో ఎన్ని పేమెంట్ గేట్వేస్, మళ్ళీ పేపాల్ పెట్టినాము ఇంటర్నేషనల్కి, స్ట్రైప్ అని, ఇండియాకి రేజర్ పే, పేయూ, అప్పట్లో అసలు ఏమీ నాలెడ్జ్ లేదు. ఇదంతా రీసెర్చ్ చేసుకోనికి ఎంత టైం పడుతుండే. ఇదంతా ఇంకా హార్డ్ వర్క్ లేనిదైతే ఏం లేదు. బికాస్ అవర్ బిజినెస్ గ్రూ ఎంత పెద్దగా అయిపోయిందంటే ఇంకా మాకు కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ మెయిల్ వచ్చింది. ఇప్పుడు నువ్వు ఫ్యాన్ లాగా నువ్వు చేసుకోవచ్చు, ఫ్యాన్ మేడ్ మర్చ్ అమ్ముకోవచ్చు. అమ్మిన ఒక ఎక్స్టెంట్ వరకే. అండ్ మా నేమ్లోనే బీటీఎస్ ఉండే కదా, సో వెబ్సైట్ క్లిక్స్ వాళ్ళకి వచ్చినాయి. ఇన్ని థౌజండ్స్ ల్యాక్స్ ఆఫ్ క్లిక్స్ పర్ డే వితిన్ 24 hours వస్తుంది అంటే వాళ్ళకి వెళ్ళింది. వాళ్ళ కంపెనీ నుంచి మాకు మెయిల్ వచ్చింది. నాకు హ్యాపీనెస్, సాడ్ ఏం లేకుండే. ఐ వాజ్ లైక్ నేను ఒకటి చేసిన, క్రేజీ చేసిన. నాకు మెయిల్ వచ్చింది ఎవరి నుంచి, బీటీఎస్ కాపీరైట్ కంపెనీ నుంచి నాకు మెయిల్ వచ్చింది కి స్టాప్ చేయి బిజినెస్, నువ్వు చేసేది కాదు, చెయ్యొద్దు. ఐ వాజ్ లైక్ ఐఎమ్ హ్యాపీ. నేను ఏం సాడ్ లేను. నేను ఏదో నా ఇంటెన్షన్ అది ఎప్పుడు లేకుండే. నేను జస్ట్ ఒక స్మాల్ బిజినెస్ చూసినా, నాకు ఏదో చెయ్యాలని ఉండే, నేను చేసిన. కానీ 4 monthsలో ఈ ఎక్స్టెంట్కి గ్రో అయింది. అదంతా ఇన్స్టాగ్రామ్ వల్లనే. ఓన్లీ సేల్స్ ఛానల్ వాజ్ మాకు ఇన్స్టాగ్రామ్ ఉండే, వెబ్సైట్ అంతే, దట్స్ ఇట్. నాన్ స్టాప్ ఆర్డర్స్. ప్రోడక్ట్స్లో ఫస్ట్ స్టిక్కర్స్ అని, బాయ్ ఫ్రెండ్ ప్యాక్స్ అని, OT7 ప్యాక్స్. అసలు ఇంకా థింకింగ్ మనకి ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్ళొచ్చు ఆ ఎక్స్టెంట్. అప్పుడు వాళ్ళ బటర్ సాంగ్ లాంచ్ అయింది, దానిపైన ఫుల్ ఓకే బటర్ టీషర్ట్, బటర్ క్యాప్. అసలు నాకు తెలిసి పాడ్కాస్ట్ చూసిన వాళ్ళలో కూడా కస్టమర్స్ ఉంటారు ఎవరైతే బీటీఎస్ ఇన్ మై షాప్లో కొన్న వాళ్ళు ఉన్నారు. సో ఇదంతా ఇది అయిపోయింది. 4 months అయిన తర్వాత నాది స్టాక్ ఉండే. సో నేను నెక్స్ట్ ఏం చేసిన, ఆర్మీ ఇన్ మ్యాజిక్ షాప్ అని
ఇంకొకటి పేజ్ క్రియేట్ చేసినప్పుడు స్టాక్ అయితే క్లియర్ చేసుకోవాలి. వాళ్ళు జస్ట్ అన్నారు నా పేరు, నేను అనుకున్నా వాళ్ళ నేమ్ ఉంది కాబట్టి వెబ్సైట్ నేమ్లో, సో అది పోయింది. ఇంకో పేజ్ క్రియేట్ చేసిన, నేను అనుకోలే ఆ పేజ్ కూడా ఇంత సక్సెస్ అవుతుంది ఇంత షార్ట్ టైంలో అని. అంత మార్చేసిన ప్యాకేజింగ్, ఇంకా వీడియోస్ ఉట్టిన చేతులు కనిపిస్తుండే. సో ఇప్పుడు కాపీరైట్ కంపెనీకి తెలియద్దు కదా ఇది కూడా నేనే అని, డిఫరెంట్ నెయిల్స్ పెట్టుకుంటుండే, స్టిక్ ఆన్స్ ఉట్టా వీడియో కోసం మళ్ళీ తీసేయాలి. ప్యాకింగ్కి ఎంత స్పీడ్ అయితే అంత స్పీడ్. అప్పుడు వర్కర్స్ కూడా ఉండకపోతుండే, కోవిడ్ కదా, ఎవ్రీవన్ ఇస్ స్కేర్డ్. ఎవ్వరు లేరు, మేము నేను మా సిస్టర్. మధ్యలో మాకు కోవిడ్ అటాక్స్ అయినాయి, ఫస్ట్ మా ఫాదర్కి, నెక్స్ట్ మాకు, మా మమ్మీకి, ఇదంతా. అండ్ ఇన్ మిడ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ మేము ఇల్లు షిఫ్ట్ అయినాం, కొత్త ఇంటికి వెళ్ళాము. చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్, అదంతా దీని మధ్యలో అయింది. ఎంత కేయాటిక్ ఉండే లైఫ్, కానీ ఇట్ వాస్ బ్యూటిఫుల్ జర్నీ. సో సెకండ్ టైం కూడా 4 monthsలో మళ్ళీ 60K ఫాలోవర్స్ అయిపోయారు ఇన్స్టాగ్రామ్లో. మళ్ళీ ఇంతనే రెవెన్యూ వచ్చింది, మళ్ళీ మెయిల్ వచ్చింది. సో లైక్ ఓకే క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసిన ఐ వాజ్ హ్యాపీ, నాట్ దట్ సాడ్. ఎందుకంటే నాకు ఒక ఎప్పుడు లాంగ్ టర్మ్ అని లేకుండే, నేను జస్ట్ ఒకటి చేద్దాం అనుకున్నా, చేసిన. అండ్ మై ఫాదర్ ఆల్సో వాజ్ లైక్ క్లోజ్ అయిందే మంచిది, ఎందుకంటే మళ్ళీ సేమ్ థింగ్, ఎక్కువ మనీ చూసేస్తే చిన్న ఏజ్లో మళ్ళీ యూ విల్ గెట్ హై హెడెడ్, సక్సెస్ విల్ గెట్ టు యువర్ హెడ్ అని ఈగోయిస్టిక్ అయిపోతారు, గ్రౌండెడ్ ఉండరు అన్న థాట్లు ఉంటుండే. సో ఆ తర్వాత ఇంకా నేను నా ఫోకస్ ఇంకా నాకు అర్థమైపోయింది, నాకు తెలుసు ఏం చేయాలో. ఇప్పుడైతే నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది, నేను నా ఫుల్ ఎనర్జీ తరంగ్లో పెడతాను అని ఐ కేమ్ బ్యాక్ టు తరంగ్. 2021లో ఇదంతా అయింది. బట్ నీకు ఆ డిస్ట్రిబ్యూషన్ ఎలా క్రియేట్ చేయాలి, కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి అన్నది యు క్రాక్ ద కోడ్. క్రాక్డ్ ఇట్ మొత్తం చాలా కష్టం ఉండే, ఈజీ లేకుండా. ఎన్నో వీడియోస్ చూసి, అది చూసి, ఇది చూసి, ఇంకా అదంతా ఇంత షార్ట్ అమౌంట్ ఆఫ్ టైంలో. అంటే 4 monthsలోనే బిజినెస్ మార్చ్లో స్టార్ట్ అయింది, జూన్ ఎండ్కి ఎండ్ అయిపోయింది, జూలైకి లాస్ట్. ఇంకా మాకు మెయిల్ వచ్చిన 3 days టైం ఇచ్చారు వాళ్ళు. మెయిల్ వచ్చినాక విత్ ఇన్ 3 days క్లోజ్, 3 days క్లియరెన్స్ సేల్ అని పెట్టినాం. క్లియరెన్స్ సేల్కి వచ్చినాయి మాకు 1500-2000 ఆర్డర్స్ పర్ డే. ఎట్లా అంటే నెట్ ఆఫ్ చేస్తుండే, నాన్ స్టాప్ నోటిఫికేషన్స్ వచ్చేస్తుండే ఐప్యాడ్లో. ఐ హ్యాడ్ మై ఐప్యాడ్ జస్ట్ ఫన్ లెక్క నాది ఉండే, దాన్ని నేను వాడుకున్నాను ఆ బిజినెస్కి. అది ఆన్ చేస్తే నాన్ స్టాప్ ఇట్లా నోటిఫికేషన్స్ రావడం, ఆర్డర్స్వి. మా భయము ఇప్పుడు ఇవి ఎట్లా ప్యాక్ చేస్తాం, ఎట్లా మాకేంది ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలి, ఆ నైట్ కల్లా పొద్దున్న వచ్చిన ఆర్డర్స్ వెళ్ళిపోవాలి. అదైతే ఇంపాసిబుల్. 2 weeks మాకు జస్ట్ ఆర్డర్స్ పంపిణీకి పట్టింది. సో నాకు దానివల్ల చాలా లెర్నింగ్స్ అయితే వచ్చినాయి. మెయిన్ ఏమర్థమైందంటే, మనము ఏదైనా ఒక థింగ్కి ఎఫర్ట్ పెట్టి కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్తో నేర్చుకొని 3-4 months అబ్సెషన్ పెడితే 3-4 months కూడా కాదు, ఫస్ట్ నువ్వు ఉన్న టైం అంటే నువ్వు అన్నీ అర్థం చేసుకోవాలి. మార్కెట్ ఉందా, దానికి మార్కెట్ సైజ్ ఉందా, డిమాండ్ ఉందా, నీ సేల్స్ ఛానల్ ఏంది, ఇట్లా కొన్ని థింగ్స్ క్లారిటీతో ఉన్నాం అనుకోండి, ఎనీవన్ కెన్ బికమ్ సక్సెస్ఫుల్ అండ్ అ స్ట్రాంగ్ ప్రోడక్ట్. అండ్ నాకు ఇక్కడ ఒకరి కార్ట్ వాల్యూ ఎట్లా పెంచాలి. ఇప్పుడు నేను ఏం చేస్తుంటే, ఇప్పుడు 7 peopleది గ్రూప్ అది. సో 7 different peopleది ఒక ప్యాక్ అందరు 7ది, ప్లస్ అందరికి ఒక ఫేవరెట్ ఉంటారు. ఎక్కువ ఇంకా జిమ్మిన్ ఇంకా జే హోప్ ఎక్కువ సెల్ అవుతుండే, వాళ్ళది ఎక్కువ స్టాక్ చేపిస్తుండే, వేరే వాళ్ళది తక్కువ. అట్లా ఎన్ని థింగ్స్ని అంటే అర్థమైంది. మనం నీతో ఒక షాపిఫై మాస్టర్ క్లాస్ చేయాలి. ఇదంతా కాదు, తరంగ్ గురించి కాదు, మనం కూర్చొని అసలు ఒక షాపిఫై స్టోర్ ఇట్లా ట్రెండ్ ఎట్లా హ్యాక్ చేయాలి, ట్రెండ్ హ్యాక్ చేసి కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, షాపిఫై స్టోర్, షాపిఫై మాస్టర్, ఈ డ్రాప్ షిప్పింగ్ మాస్టర్ క్లాస్ అని స్టార్ట్ చేస్తారు అందరూ. వాళ్ళందరూ సోది, దిస్ ఇస్ ద రియల్ ట్రూత్. అండ్ నేను ఎవరు మాస్టర్ క్లాసెస్ అది కాదు. నా మెయిన్ ఏంటంటే, నేను ఇట్లానే టిక్ టాక్స్ చూస్తుండే. ఒక ఆమె లిప్ గ్లాసెస్ అమ్మి ఏడికి వెళ్ళిపోయి, ఒక ఆమె స్క్రంచీస్ అమ్మి పెద్ద వేర్ హౌస్ తీసుకుంది కెనడా. సో నేను అన్ని వాళ్ళని చూసి ఓకే మనం కూడా మెయిన్ కాన్ఫిడెన్స్ ఇట్లా నేను కూడా చేయొచ్చు. ఇన్ఫ్లుయెన్సర్స్ ది కూడా అంతే. తరంకి నేను ఎందుకు వాళ్ళు చేసింది ఏదో నేను ఫ్రీగానే నేనే చేసుకుంటా కదా నా బ్రాండ్ కి అన్న మైండ్ సెట్ తోని ఇక్కడికి వచ్చిన. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే, యంగ్ పీపుల్ కి ఆ మైండ్ సెట్ అనేది ఉండాలి. పోతే పోయింది ఏంది, నా లైఫ్ లో ఒక 3 నెలల్లో 1 సంవత్సరం పోతుంది, ఒక 50 సంవత్సరాలు ఉన్నాయి కదా. కొంచెం ఓల్డ్ పీపుల్ కి మేబీ దట్ మైట్ బి మైండ్ సెట్ దట్ లైక్ మేబీ ఇంకొక సంవత్సరం వేస్ట్ అయిపోతుందేమో. బట్ ఐ థింక్ ఎవ్రీ యంగ్ పర్సన్ షుడ్ టేక్ ఎ రిస్క్. యూ టుక్ ఎ రిస్క్, ఇట్ వర్క్డ్ అవుట్. డెఫినెట్లీ ఇట్ రియల్లీ వర్క్డ్ అవుట్. ఇదంతా జరుగుతున్నప్పుడు డాడీ, నాకు అర్థమైంది, డాడీ ఇస్ లైక్ హి వాస్ వెరీ ప్రౌడ్.
కానీ బయట చెప్పరు కదా. హీ వాజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అస్. హీ వాజ్ అంటే నేను స్టడీస్లో ఎప్పుడు గ్రేట్ లేకుండే. 10th క్లాస్ వరకు ఐ వాజ్ నాట్ గ్రేట్. నా సిస్టర్ ఏంటి ఫుల్ క్రేజీ టాపర్, ఆమె నా ఓన్ సిస్టర్. సో స్కూల్లో ఏం జరుగుతుండే, టీచర్స్ నాకు మార్క్స్ అంతా మంచి రాకపోతే పిలుస్తుండే, మా సిస్టర్ని పిలిచి ఈమె మీరిద్దరు సిస్టర్సేనా, సర్కాస్టిక్గా మీరు సిస్టర్సే, పాపం మా అక్క ఏం చెప్తుంది, ఎస్ మ్యామ్, ఎస్ మిస్, నో మిస్ చెప్. ఇంటికి వచ్చినాక మళ్ళీ మా పప్ప నాకు ఒకటే చెప్తుండే, పాస్ అయితే చాలు బిడ్డ, పాస్గా చాలు అంతే. పక్క బ్యాక్ బెంచర్ నువ్వు? పక్కా అని అనను కానీ నాకు ఆల్టర్నేటివ్ థింగ్స్ ఇష్టం. 10th వరకు ఎట్లుంటుండే అంటే ఈమె చదువుకోదు, ఈమె అట్లా అని నాకు మైండ్ సెట్ పైన చదువు పైన ఇష్టం పోయింది. కానీ వోంట్ బిలీవ్ 11th 12th నుంచి నా దిశ నేనే చేంజ్ చేసేసుకున్నా. నాకు అక్కడ ఎవరు ప్రెషర్ పెట్టలేదు నువ్వు చదువుకోవాలి, ఎవరు అనలేరు ఈమె చదువుకోదు, ఈమె ఇది. సో నాకు అకౌంట్స్ ఎంత నచ్చిందంటే మా సిస్టర్ కన్నా నేను టాపర్. ఆమె నన్ను అడుగుతుంటాడు, ఆమె 12th నేను 11th. నాకు ఎంత ఇష్టం ఉంటుండే అకౌంట్స్, ఎకనామిక్స్, కామర్స్, మళ్ళీ ఫ్యాషన్ డిజైనింగ్ నా 5th సబ్జెక్ట్. ఐ యూస్ టు లవ్ మై స్టడీస్. అది అయిపోయాక డిగ్రీలో అన్ని 6 సెమిస్టర్స్ చూస్తే ఐ గాట్ 92%. సో ఐ వాజ్ నెవర్ దట్ టాపర్ స్టూడెంట్. అది మైండ్ సెట్ కూడా చాలా. అంటే నీ సరౌండింగ్స్లో పీపుల్ నేను బిలీవ్ చేయనప్పుడు యూ థింక్ అరే అవును మేబీ నేను మొద్దు ఏమో అని. కానీ నాకు ఇంట్లో మళ్ళీ వచ్చి ఇట్లా మా పప్ప చెప్తుండే, నన్ను పులి అని పిలుస్తాడు మా పప్ప, పులి బిడ్డ, నా పులి బిడ్డ. సో ఇట్లా ఎప్పుడు నన్ను ఇట్లా కాన్ఫిడెన్స్, దే ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ మీ. ఎట్లా అంటే మేము యూఎస్లో ఉన్నప్పుడు తరంగ్ కోసం నాకు పెద్ద ట్రక్ ఇచ్చి మా పప్ప, యూఎస్లో నాకు అంత డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు, ఇండియాలో ఐ డ్రైవ్ వెరీ నైస్లీ. ట్రక్ 4x4 పెద్ద జీప్ ఇచ్చి 2-seater, నేను మా సిస్టర్ చెప్పిండు మేము వెనకాల ఫాలో అవుతాము, మీరు ఇద్దరు ముందుకు వెళ్ళండి, 6 hours డ్రైవ్ ఫ్రమ్ హ్యూస్టన్ టు డాలస్ ఉండే. నాకు అసలు నేను ఎప్పుడు అనుకోలేను నేను యూఎస్లో అంత మంచి డ్రైవ్ చేస్తా అంత ఎక్స్పీరియన్స్. యుఎస్లో చదువుకున్నా నేను మాస్టర్స్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇదంతా జరుగుతున్నప్పుడు మధ్యలో ఇదంతా ఏ ఇయర్ జరిగింది? ఇది ఇప్పుడు 2021లో నా బీటీఎస్ బిజినెస్ ఎండ్. 2022 మొత్తం నా గ్యాప్ ఇయర్. గ్యాప్ ఇయర్ అంటే ఫస్ట్ 6 months నాకు మాస్టర్స్ కోసం ఫారెన్ వెళ్ళాలి, నేను మా సిస్టర్ ఇద్దరం ఫారెన్ వెళ్ళాలి అని అది ఉండే ఫోకస్. సో ఆగస్ట్లో లండన్కి వెళ్దాము అని అనుకున్నాం, కానీ మధ్యలో ప్లాన్ చేంజ్ అయిపోయింది. లండన్ వద్దు, పిల్లలను యూఎస్ పంపించండి అని ఎవరో చెప్తే ఇంకా కన్సల్టెన్సీ పోవడము, అన్ని ఎగ్జామ్స్ రాయడము, యూఎస్కి వచ్చేసింది. యూఎస్లో కూడా మంచి కాలేజ్లో అడ్మిషన్ వచ్చింది, అయిపోయింది. కానీ అదే 2022లోనే నేను అన్నా కదా తరంగ్ది రీల్స్ కూడా హిట్ అవ్వడం స్టార్ట్ అయినాయి అని. సో ఆగస్ట్లో హిట్ అయింది అని అన్నా కదా ఫస్ట్ రీల్. డిసెంబర్ వరకు అయిపోయింది. జాన్లో ఐ హ్యావ్ టు గో. 2023లో ఐ హ్యావ్ టు గో. నాకు వెళ్ళాలని లేదు ఇప్పుడు మాస్టర్స్ కోసం, కానీ ఎందుకంటే ఇప్పుడు బిజినెస్ పెరిగింది, పెద్ద స్టోర్ పెట్టినాము, ఆన్లైన్ క్రేజీ నడుస్తుంది, ఇదంతా అవుతుంది. నేను అన్న ఇప్పుడు నాకు మాస్టర్స్ ఇప్పుడు చేయాల్సిన తొందర ఏముంది, లేకపోతే నాకు చేసిన నేను ఇక్కడ చేస్తా, నాకు వేరే కంట్రీకి చేయాలని లేదంటే మా మమ్మీ ఒప్పించింది, లేదు నీకు ఎక్స్పోజర్ వస్తుంది, నేను చూసుకుంటా, డోంట్ వరీ అని. అప్పటి నుంచి మై మామ్ ఆల్సో యాక్టివ్లీ జాయిన్డ్ తరంగ్. పంపించేసినారు యూఎస్కి. మేము నేను మా సిస్టర్ వెళ్ళిపోయినాం ఇంకా యూఎస్కి. ఒక అంకుల్ ఉంటారు, వేర్ హౌస్ మేనేజ్ అంకుల్, ఆయన అన్నారు అదేంటి అలా పంపించేస్తున్నారు, వీళ్ళు మన బిజినెస్ ఇంత గ్రో అయిపోయింది కదా అని. కానీ స్టడీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎక్స్పోజర్ వస్తుంది. అంటే ఆ ఏజ్లో ఎట్లా అంటే ఇప్పుడు ఓకే బిజినెస్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఇదే అనుకుంటాం వరల్డ్ అని మా మమ్మీ ఫీలింగ్ ఏముందో, ఇదే అనుకుంటుంది తిను వరల్డ్, ఇంకెంతనో వరల్డ్ ఉందని తినకు తెలియాలి, తెలుసుకొని మళ్ళీ వచ్చి బిజినెస్ జాయిన్ గా ఓకే. కానీ మైండ్ సెట్ చాలా క్రేజీ పేరెంట్స్, మా పేరెంట్స్ అసలు ఓకే అని పంపించిన. కానీ సమ్మర్ బ్రేక్ వస్తుంది కదా 2023లో, అగైన్ ఐ కేమ్ బ్యాక్. వింటర్ బ్రేక్ వస్తుంది కదా 2023 డిసెంబర్, అగైన్ ఐ కేమ్ బ్యాక్ ఫర్ దట్. ఇంకా అక్కడ నేను ఎప్పుడు ఇంటర్న్షిప్ చేయలే, మా సిస్టర్ చేస్తుండే, నాకు టైమే ఉండకపోతుండే. ఎందుకంటే నేను అక్కడ ఉన్నా కూడా ఫుల్ టైం ఆఫ్టర్ యూనివర్సిటీ, ఆఫ్టర్ మై అసైన్మెంట్స్, మై వర్క్ ఇస్ తరంగ్. అక్కడ నైట్ అవుతుంది, ఇక్కడ పొద్దున అవుతుంది, కథం ఆన్లైన్ టీమ్ని కోచ్ చేయాలి, ఏమేమి థింగ్స్ నడుస్తున్నాయి ఏంటి, సో అట్లా మేనేజ్ చేస్తుండే. అట్లా ఇన్స్టాగ్రామ్లో మా మమ్మీ మోడల్స్ని పెట్టింది అప్పటికి. షీ యూస్ టు రికార్డ్, షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. మా మమ్మీ కనిపించని హీరో, నేను కనిపిస్తా అంతే. మా సిస్టర్ కనిపించదు, నేను మా మమ్మీ కనిపిస్తాం అట్లా. కానీ మా మొత్తం ఫ్యామిలీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు దిస్. సో 2023-2024 వరకు ఐ వాజ్ ఇన్ యూఎస్. తర్వాత
నా మాస్టర్స్ కంప్లీట్ అయిపోయింది. నేను స్పీడ్లో చేసిన 2 years కదా, 1.5 yearsలో ఫినిష్ చేసిన. గాట్ గ్రేడ్స్, గుడ్ గ్రేడ్స్ అంతా అయిపోయింది. అయిపోయినాక ఇంకా ఐ కేమ్ బ్యాక్. మై ఇంటెన్షన్ వాజ్ నెవర్ టు వర్క్ దేర్. అక్కడ అబ్జర్వ్ చేసావా అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు నువ్వు యూఎస్కి వెళ్ళేసరికి ఐ థింక్ కొంచెం నీకు ఆ ఫేమ్ వచ్చినట్టుంది యూఎస్ లో. లేదు, నేను యూఎస్కి వెళ్ళే ముందు వరకు కూడా నేను తరంలో ఎన్ని వీడియోస్ చేసినా నా ఫేస్ లేదు ఇంకా, ఓన్లీ మాస్క్ ఆర్ బిలో మై చిన్. ఎక్కడ తెలియద్దు ఇంకా నేనని, అంటే అందరికి తెలుసు నేనని నాకు తెలిసిన వాళ్ళకి, కానీ నా ఫేస్ కనిపించొద్దు కస్టమర్స్ కి, క్లయింట్స్ కి తెలియదు. ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్, ఎప్పటి నుంచి అయితే ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ ఐ కేమ్ బ్యాక్ 2024లో. అప్పుడు మా పాప చెప్పిండు, ఇంక ఇది నీ టైమ్, ఫుల్ టైమ్ ఇప్పటి వరకు నేను ఫుల్ టైం జాయిన్ కాలేదు ఎప్పుడు. ఇట్ వాజ్ లైక్ అ పార్ట్ టైం తరంగ్ నాకు. ఇంకా నేను ఫుల్ టైం అప్పటి నుంచి జాయిన్, ఎగ్జాక్ట్లీ 1 year ago ఫుల్ టైం జాయిన్ అయినా నేను. అప్పటి నుంచి ఇంకా నా ఫేస్ కూడా ఇంకిప్పుడు నేను ఎవరికి చెప్పలేను. ఎవరేమనుకుంటే నాకేంటి, నా ఫేస్ ఏం రాంగ్ చేయట్లేదు కదా, సో దేనికి ఫీల్ అవ్వాలి అన్నట్టు. అండ్ మా పప్పది కూడా ఫుల్ సపోర్ట్. ఎట్లా అంటే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఇట్ ఈస్ లెడ్ బై మెన్. ఇఫ్ యూ గో ముంబై, ఢిల్లీ, ఎనీవేర్, అట్లాంటి ప్లేస్లో ద ఓన్లీ గర్ల్స్, ఒక పెద్ద ఫేర్ అవుతుంది అనుకోండి, ఒక 5-10,000 పీపుల్ అంత ఫేర్, ఆడ కూడా 80-90% మెన్నే ఉంటారు. 90 కన్నా ఎక్కువ. మనం అనుకుంటాం కదా, ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ చేయడం మెన్నే, కుట్టడం మెన్నే, అమ్మడం మెన్నే, డిజైన్ కూడా మెన్నే చేస్తారు. కానీ ఇది ఎండ్ ప్రోడక్ట్ ఆర్ ఫర్ విమెన్. సో ఫుల్ ఆడియన్స్ మధ్యలో మా పప్ప మమ్మల్ని తీసుకెళ్ళిండు. ఒక డిఫరెంట్ మైండ్ సెట్ అనమాట, ఎప్పుడైనా ఎక్స్పోజర్ ఇస్తాడు. సో అట్లా నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది, మెయిన్ టు డూ ఎనీథింగ్, టు బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. దట్ హెల్ప్ మీ అ లాట్ ఇన్ మై జర్నీ. సో యూఎస్ నుంచి రిటర్న్ వచ్చావు, యూ డిడ్ దిస్ ఫుల్ టైమ్ అండ్ యూ గాట్ టు స్కేల్, లిటరలీ స్కేల్ నెక్స్ట్ లెవెల్కి. సో ఈ ఎంటైర్ టైంలో నాకు ఒక 2-3 స్టోరీస్ చెప్పేవనా? సో అప్పటికి జస్ట్ ఒక 2 months నా ఫేస్ బయట కనిపించి, అంటే నేను గ్రాడ్యుయేషన్కి వచ్చినాక 2 monthsలో కొన్ని వీడియోస్లో ఉంది నా ఫేస్ అంతే. యూఎస్కి వెళ్తే పీపుల్ స్టార్టెడ్ కమింగ్ టు వచ్చి, సెల్ఫీ మ్యామ్ ప్లీజ్, ఐఎమ్ సో హ్యాపీ నేను కలిసి. నేను అనుకుంటున్నా ఏం జరుగుతుంది ఇక్కడ, ఏంది నేను ఏమన్నా సెలబ్రిటీ అంటే. నాకు అంటే ఒక టైప్ ఆఫ్ హైప్, అంటే ఇప్పటి వరకు పీపుల్ మనని ఫోన్లో చూసిరు అండ్ వాళ్ళు అనుకున్నారు వీళ్ళు ఎక్కడనో దూరం ఇండియాలో ఉన్నారు, ఇప్పుడు సడన్గా డాలస్లో ఉన్నారు, నెక్స్ట్ వీక్ హ్యూస్టన్, ఆస్టిన్, అంటే ఇట్లా ఒక టైప్ ఆఫ్ క్రేజ్. ఇట్లా పీపుల్ వచ్చి ఫొటోస్ దిగడం, నాకు మీ వీడియోస్ చాలా ఇష్టం అని చెప్పడం, అది స్టార్టింగ్లో. ఇప్పుడైతే నార్మల్గా ఎక్కడికైనా వెళ్తే కూడా పీపుల్ వచ్చి సెల్ఫీ దిగుతారు. ఇప్పుడు నాకు నార్మలే అయిపోయింది, కానీ స్టార్టింగ్లో చాలా కొత్తగా ఉంటుండే. కానీ మెయిన్ హ్యాపీనెస్ ఎక్కడ అంటే, చాలామంది చెప్తారు మీ వీడియోస్ ఎంత బాగున్నాయి, ఎంత న్యాచురల్గా ఉన్నాయి, మీ కలెక్షన్స్ ఎంత బాగుంటాయి, మీ వీడియోసే చూసి వచ్చినాం మేము అని. అక్కడ మనకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకేంటంటే ఎవరికైనా ఇప్పుడు వెడ్డింగ్ షాపింగ్ అనుకోండి, ఇట్లా కొంచెం మీనింగ్ఫుల్ ఉన్న ప్లేస్లో నీకు ఏమైనా కొంటే కొనాలి అని అనిపిస్తుంది. సో ఇట్లనే ఒక క్లయింట్ ఉండే, తను ఏంటంటే తను ఫిక్స్ అయిపోయింది రిసెప్షన్కి లెహెంగా వేసుకుంటుంది అని. సో తను వచ్చింది, తనకి ఏంటంటే లెహెంగా ఎడనైనా కొనుక్కోవచ్చు, కానీ తరంగ్లోనే ఎందుకు కొన్నదంటే తనకి ఈ అదొకటి నచ్చింది చాలా. ఏంటి ఇట్లా మదర్ డాటర్ ఉంటారు, బాండింగ్ ప్లస్ షీ సా, తను ఎన్నో మంత్స్ నుంచే ఫాలో అవుతుంది, ఆల్మోస్ట్ 1 year నుంచి. సో తను చూసింది ఎంత గ్రో అయింది బ్రాండ్. సో ఇక్కడ కొంటే సంథింగ్ మీనింగ్ఫుల్, అంటే తను ఏదో ఒక ర్యాండమ్ షాప్కి వెళ్ళి కొన్నట్టు కాకుండా, నా పెళ్లి బట్టల నుంచి శారీ ఇక్కడ, నేను లెహెంగా. కస్టమర్ మైండ్ సెట్ చెప్పినది, ఎప్పుడైనా ఎవరైనా గ్రో అవుతున్నారు అనుకో, మనం వాళ్ళని గ్రో అవడం చూసాం అనుకో, వాళ్ళు ఎప్పుడైనా మీటప్ పెట్టినా లేకపోతే ఇలా స్టోర్ వెళ్ళినా కూడా, వెన్ దే డూ సంథింగ్, నేను ఇంటరాక్ట్ వాళ్ళు ఏం కొనుక్కున్నా కూడా, వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే నేను ఈ జర్నీలో ఒక పార్ట్ అని ఫీల్ అవుతాను. ఎగ్జాక్ట్లీ, ప్రతి వాడికి వాళ్ళ లైఫ్ లో ఏంటంటే ఆ బిలాంగింగ్ అనేది కావాలి. అవును, నేను ఇంత పెద్ద కెరియర్ లో నేను ఒక చిన్న పార్ట్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఓజీ సినిమా రిలీజ్ అయింది. ఓజీ సినిమాలో ఏ ఫ్యాన్ పెట్టుకున్నా, నేను జానీ సినిమా చూసారా, జానీ సినిమా వాజ్ అ ఫ్లాప్, నేను జానీ సినిమా 3 సార్లు చూసాను, ట్రూ ఫ్యాన్ రైట్, నేను ట్రూ ఫ్యాన్ రా అంటాడు. వీరందరూ ఇప్పటికిప్పుడు వచ్చిన వాళ్ళు రా, నేను ట్రూ ఫ్యాన్ రా అంటాడు. బికాస్ హీ బిలీవ్స్ దట్ హీస్ పార్ట్ ఆఫ్ ద జర్నీ. ఆ బిలాంగింగ్ కావాలి. ఐ థింక్ యూ గాట్ టు దట్ లెవెల్, దట్స్ వెరీ క్లియర్. అంటే ఇట్లా ఇంకొక క్లయింట్ లిటరలీ లాస్ట్ వీక్ తను కాలిఫోర్నియా నుంచి ల్యాండ్ అయింది, తను వాళ్ళ డాటర్.
అండ్ షీస్ లైక్ వీ కేమ్ స్ట్రేట్ టు తరంగ్ అని చెప్తుంది. అంటే ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళి అదే డే దర్ కంప్లీట్లీ జెట్ లాగ్, కానీ అయినా షాప్ అండ్ వీకెండ్ వచ్చినారు, దివాళీ వీకెండ్, స్టోర్ బిజీ నెక్స్ట్ లెవెల్. అయినా వాళ్ళకి ఎంత ఎక్సైట్మెంట్, మేము ఇక్కడనే కొనాలి. ఎందుకంటే తను చెప్తుంది ఐ రియలీ లవ్ మీ మదర్ డాటర్ వీడియోస్, ఎంత బాగా చూపిస్తారు, ఎంత బాగుంటాయి మీ కలెక్షన్స్. సో అదే నాకు మెయిన్ బూస్ట్, ఇంకా నేను చెయ్యాలి అవును అన్నదానికి నాకు మెయిన్ మోటివేషన్ అయితే అదే. ఎండ్ ఆఫ్ ద డే దిల్ కమ్. ఇట్లా చెప్తారు పేరెంట్స్, మా పాప చెప్పింది లెహంగా కొంటది, కొంటే ఇక్కడనే, అంటే కలెక్షన్ కోసం, దానికన్నా ఎక్కువ ఇమోషనల్ కనెక్ట్ కోసం. సో అది చాలా మంచిగా అనిపిస్తుంది. దట్ ఈస్ మై రియల్ మోటివేషన్ టు గ్రో ఎవ్రీడే, టు డూ మోర్ బెటర్. ఇంకా కలెక్షన్స్ చేయాలి, ఇంకా బెటర్ చేయాలి, ఇంకా మంచి ప్రైజెస్ పెట్టాలి, అంటే ఎంత అయితే అంత అన్నదానికి నాకు ఇదే మెయిన్ ఎగ్జాంపుల్. డాడీ గురించి చెప్పావు, మమ్మీ గురించి, సిస్టర్ గురించి చెప్పు. చెప్పాలా? ఏం చెప్పాలంటే నా మెయిన్ కానీ ఒకటి చెప్పు, నువ్వు మీ సిస్టర్ ఎంత ఏజ్ గ్యాప్? జస్ట్ 1 year. 1 year కదా. 11, ఇప్పుడు నువ్వు ఎందుకు 13 వస్తావు వీడియో? months. ఎందుకు రాదు? ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది అని అనుకుందాం. అందరూ ఒకటే లాగా ఉండాలని లేదు కదా. మా సిస్టర్ షీఈ్ వెరీ ఇంటెలిజెంట్, షీ డస్ ఆల్ ద బ్యాక్ ఎండ్ చాలా చూసుకుంటుంది. అంటే మనకు ఒక ప్రోడక్ట్ తెప్పినికి ఎంత టైం పడుతుంది, దానికి ఎంత ఖర్చు అవుతుంది, యూనిట్ ఎకనామిక్స్ అయినా, మన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వస్తుంది, అలాంటి థింగ్స్ అంతా బ్యాక్ ఎండ్ తను చూసుకుంటుంది. ఆపరేషన్స్ ఎక్కువ, నేను ఎక్కువ మార్కెటింగ్ సైడ్ ఫోకస్ చేస్తాను. అండ్ మేము ఇంత గ్రో కూడా కాగలుగుతున్నాం ఎందుకంటే మంచి కమ్యూనికేషన్ ఉంది. అంటే ఇప్పుడు మార్కెటింగ్ చేస్తూ, సేల్ చేస్తూ, తెస్తూ కస్టమర్, కానీ నీకు అంత స్ట్రాంగ్ ప్రోడక్ట్ ఉండాలి, దానికి సరిపడే సెటప్ ఉండాలి. బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ ఆర్ యాక్చువల్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద ఫ్రంట్ ఎండ్. ఇది లేకపోతే అది ఉండదు, అది సేమ్ వే మేము ఇద్దరం అట్లా వర్క్ చేస్తాం. అండ్ మమ్మీ? మై మామ్ ఇస్ ఆర్ బిగ్గెస్ట్ సపోర్టర్, బిగ్గెస్ట్ చియర్ లీడర్. ఇప్పుడు నేను చెప్పిన మధ్యలో బీటీఎస్ బిజినెస్ చేసిన, అందులో మెయిన్ ఐడియాస్ అందరు అనుకుంటారు కదా ఉట్టి మేమేమో అని. మా మదర్ లైక్ టీషర్ట్స్ చేద్దాం, అది చేద్దాం, మళ్ళీ రీల్స్లో ఎందుకు ఇట్లా చేయి అట్లా చేయి. నాకు కొంచెం తెలంగాణ యాక్సెంట్ ఎక్కువ ఉంటుంది, కానీ నేను చూసిన వీడియోస్ అందరు ఇట్లా పాలిష్డ్గా, కొంచెం డిఫరెంట్ యాక్సెంట్ కొంచెం ఉంటుంది, ఎక్కువ ఉండదు తెలంగాణ. మమ్మీ ఎందుకు, ఏమవుతుంది, ఏం కాదు, నీది ఏది ఉంది అదే మాట్లాడు అంతే. సో అట్లా ఎప్పుడు ఒక కాన్ఫిడెన్స్ బూస్ట్. అంటే ఎవరైనా ఒక పర్సన్కి వెళ్ళి ఒకరు అన్నారు అనుకో, నువ్వు గ్రేట్, నువ్వు చెయ్యొచ్చు అంటే నువ్వు నిజంగా చెయ్యలేకుండా నువ్వు అనుకుంటావు అవును నేను చెయ్యొచ్చు అని. సో అది నాకు మెయిన్ మా సిస్టర్, మా మదర్, మా ఫాదర్, మా బ్రదర్, బేసికలీ నా ఫ్యామిలీ ఆల్వేస్ లైక్ ఈమె నా పులి బిడ్డ అని, లేకపోతే ఈమె గ్రేట్, ఇట్లా మా డాడీ ఈమె ఇంటెలిజెంట్, అట్లా ఉట్టి నాకే కాదు మా సిస్టర్కి, మా బ్రదర్కి, మా పేరెంట్స్ అందరిని ఈక్వల్గా ఎంపవర్ చేస్తారు. కానీ నాకు మెయిన్ సపోర్ట్ అయితే మా ఫ్యామిలీ, మా సిస్టర్, మా మదర్ మెయిన్. ఇట్లా మేము ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ లాగా. నా సిస్టర్ లాగా ఉండదు ఆమె నా బెస్టీ, మా మదర్ కూడా. మేము ముగ్గురిని ఒక దగ్గర చూస్తే మీరు ఏంది నవ్వుకుంటాం, కొట్లాడతాం, ఆర్గ్యూ చేస్తాం, ఫుల్ ఫ్రెండ్స్ లాగా అంతే. ఇంకా నాకు నా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా వీలే, నా లైఫే ఇక్కడ రివాల్వ్ అవుతుంది మోస్ట్లీ. ఇప్పుడు నువ్వు సెకండ్ జనరేషన్ ఆంటర్‌ప్రెన్యూర్ కదా, నువ్వు టెక్నికల్గా నువ్వు ఏం చేసావంటే ఒక బిజినెస్ స్కేల్ చేసావు. ఇప్పుడు డాడీ కూర్చోబెట్టి స్టార్టింగ్లో వచ్చిన ఛాలెంజెస్, ట్రబుల్స్ ఎప్పుడైనా చెప్పారు నీకు? స్టార్టింగ్లో చెప్పలేదు, అంటే నేను జాయిన్ అయిన స్టార్టింగ్లో. కానీ మా పప్పని ఒక మెంటార్, బిజినెస్ ఎవ్రీ పర్సన్కి ఒక మెంటార్ లాగా ఒకరు ఉంటారు కదా, మదరో బెస్ట్ ఫ్రెండో, లేదా మనం సెల్ఫ్ టాక్ చేసుకునే మన అదర్ సైడో అనుకోండి, ఏదో ఒకటి. సో అట్లా మా పప్పని అడుగుతుండే నేను, ఎందుకు మనం ఇంత స్కేల్ అయినాం, ఎందుకు 15 బ్రాంచెస్ వరకు పెట్టినాం తరంగా ఒకప్పుడు, బడి చోడీలు ఉండే ఆమె అక్కడ, ఎందుకు మనం కొలాప్స్ అయినాం. సో ఎన్నో డెడ్ స్టాక్ మెయిన్, ఎక్కువ ఓవర్ పర్చేస్ చేయడం కానీ అట్లాంటి కొన్ని మిస్టేక్స్ అయినాయి. ఇంకా ముందు సాఫ్ట్వేర్ పైన ఎక్కువ డిపెండెన్సీ ఉండకపోతుండే. అంటే ఇప్పుడు మనకి ఇంత క్యాష్ వస్తుంది, ఇవాళ 5 lakhs క్యాష్ వచ్చింది షాప్లకి. ఒకప్పుడు ముందు ఆన్లైన్ అంత స్ట్రాంగ్ లేనప్పుడు క్యాష్ వస్తే ఇట్ వాజ్ వెరీ ఈజీ టు, అంటే ఇంకా నువ్వు మొత్తం ట్రస్ట్ చేయాలి మేనేజర్స్ని. ప్రతి 15 బ్రాంచెస్లో మా పప్పు ఉండాలి అన్నది ఉండదు కదా. సో అట్లాంటి ఎన్నో థింగ్స్, అవిటి నుంచి మనం బేసిక్గా లెర్నింగ్సే తీసుకోవాలి. ఇంకా ఏమైంది, వాట్ హ్యాపెన్? వన్ థింగ్ అని కాదు,
ఐ వాజ్ వెరీ లిటిల్, నాకు అంత పర్ఫెక్ట్గా తెలియదు కానీ మెయిన్లీ ఇదే ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, మెయిన్ కోవిడే మెయిన్ రీజన్. కానీ క్లోజ్ అయిపోయినాయి, క్లోజ్ స్టాండ్ స్టిల్ ఉండే బిజినెస్ ఒక 2 years. సో ఇట్ వాస్ బెటర్ టు షట్ దెమ్ డౌన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎంత మనీ పెట్టి రన్ చేపించడం కన్నా దాన్ని క్లోజ్ చేయడమే బెటర్ ఆప్షన్ ఉండే ఆ టైంలో. సో అండ్ ఇప్పుడు ఎట్లా చేంజ్ అయిందంటే, ఇప్పుడు నేను ఒక ప్లేస్కి వచ్చిన, నేను చెప్పొచ్చు మా పాప ఆల్రెడీ మాకు ఎన్నో lakhs పెట్టి ఒక సాఫ్ట్వేర్ ఉండే, ఎగ్జాంపుల్ అంటే రియల్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఉండే. కానీ నాకు సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది బేసిక్గా? POS లాగా, అంటే మనకి ఎంత స్టాక్ వచ్చింది, ఎంత పోయింది. సో బేసికలీ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్, అంటే ఎంత వచ్చింది, ఎంత స్టాక్ ఉంది, ఎంత బిల్డింగ్ అయింది. ERP సొల్యూషన్స్ అండ్ POS అని అంటాం మనం దాన్ని. సో దానికి ఫస్ట్ మేము కొన్నది ఎట్లుండే అంటే, అప్పటికి నేను ఫుల్ టైం ఇన్వాల్వ్ కాలే, నేను యూఎస్లో ఉండే. అప్పుడు ఎట్లుండే అంటే ఎన్ని lakhs ఫస్ట్ కడతావు, తర్వాత ఎవ్రీ ఇయర్ ఇంత మెయింటెనెన్స్ సర్వీస్ లాగా అట్లా. కానీ దానికి నాకు అది పెద్ద పెద్ద బ్రాండ్స్ యూజ్ చేస్తారు, మాకన్నా ఎంతో పెద్ద బ్రాండ్స్ శారీస్లో మాల్స్లో యూజ్ చేస్తారు. కానీ నాకు అది సూటబుల్ లేకుండే, అందులో అన్ని ఫీచర్స్ ఉన్నా. మెయిన్ ఒక ఫీచర్ ఏంటంటే నా వెబ్సైట్కి లింక్ అవుతలేదు స్టాక్. సో నేనేం చేసిన, ఇంకో సాఫ్ట్వేర్ వెతికిన, ఇంకా నచ్చింది నాకు. 10 lakhs దాన్ని, ఫస్ట్ పేమెంట్ 10 lakhs, మళ్ళీ యాన్యువలీ 1-2 lakhs మెయింటెనెన్స్. కానీ మేబీ నేను ఈ డిసిషన్ ముందు చెప్పలేకపోతున్నాను, ఇప్పుడు ఇంత ఇన్వెస్ట్ చేద్దాం అన్నది ముందు నేను. కానీ ఇప్పుడు దేనికైనా మా ఫాదర్ రీజన్ అడుగుతాడు, ఎందుకు ఎట్లా జస్టిఫై చేస్తాను ఇంత పర్చేజ్ని, ఇంత మనీ. సో నేను చెప్పాలి, ప్లస్ దీన్ని ఎట్లా రికవర్ చేస్తాను నేను నా ఎక్స్పెన్స్. సో ఇవన్నీ థింగ్స్ ఒకరితో కూర్చొని అంటే మనం ఇట్లా అనుకోలేము, ఓకే ఇంత పైసలు వస్తున్నాయి కదా కొనేద్దాం 10 lakhs, అట్లా చేయొద్దు. డిసైడ్, ఈ 10 పెడుతున్నావు, నీకు అది యూటిలైజ్ అవుతుందా, ఎప్పటి వరకు రికవర్ అవుతాయి నీ మనీ, ఇది ఏమేం బెనిఫిట్స్ ఇస్తుంది, ఆ బెనిఫిట్స్ మనకి అంటే ఆ బెనిఫిట్ ఇంకా నీకు వచ్చే నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మ్యాచ్ అవుతున్నాయా, అట్లా ఎన్నో థింగ్స్ ఉంటాయి. ఇవన్నీ అఫ్ కోర్స్ ఫెయిలియర్స్ నుంచే మనం నేర్చుకోగలుగుతాం. సో నాకు మా ఫాదర్ కంపల్సరీ హీఈస్ లైక్ మై మెంటర్. రోజు కూర్చొని గంటలు మాట్లాడారు, కానీ మాట్లాడినప్పుడు ఇట్లా 1-2 lines ఎంతనో 1-2 paragraphs అంత మీనింగ్ ఉన్న 1-2 lines చెప్తారు అంతే, ఇంకా మనం అర్థం చేసుకోవాలి. అండ్ హీఈస్ వెరీ హార్ష్, నాట్ లైక్ కూర్చో. హార్షా బ్లంటా? బ్లంట్, నాట్ హార్ష్, బ్లంట్. యు ఆర్ రైట్. పచ్చిగా ఉన్నది ఉన్నట్టుగా కట్టే కొట్టి తెచ్చే. అంటే ఇట్లా చెప్తా, అవును నువ్వు చేసినావు, ఇడవకి తెచ్చినావు, ఓకే, కానీ నీకు ఇంతే నా గ్రోత్, నీకు ఎంత కావాలి గ్రోత్. బేసిక్గా మీ ఫాదర్ ఇస్ అ విజనరీ. యా డెఫినెట్లీ. లైక్ హీఈస్, నాకేమర్థమైందంటే ఓవర్ పీరియడ్ మీ మదర్ అయినా మీ ఫాదర్ అయినా వాళ్ళకి they see you in a very different place and that is a beautiful thing. I'm really happy that we have this conversation. ఒక బ్రాండ్ ఉంటుంది, ఆ బ్రాండ్ నెక్స్ట్ జనరేషన్ కి పాస్ ఆన్ చేయడానికి ఈ కమ్యూనికేషన్ ఏదైతే ఉండదో ఆ కమ్యూనికేషన్ మిస్ అయిపోతుంది. ఇది ఏం చేద్దాం, ఇప్పుడు లెటెస్ట్ ఈ ఓన్ ఎస్టాబ్లిష్ చేసిన ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నది నెక్స్ట్ జనరేషన్ అర్థం కాదు. అలా జనరేషన్ పాస్ అవుతూ ఈవెన్చువల్ ఏమవుతుందంటే అసలు బ్రాండ్ ఎందుకు స్టార్ట్ చేస్తాం, ఎందుకు గ్రో చేస్తున్నాం అని అర్థం అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ మా తాత జనరేషన్ మా పప్ప జనరేషన్ మనం కంపేర్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు అంత ఈజీగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయకపోతుండే. ఒక టైప్ ఆఫ్ ఈగో ఉంటుండే, నా కొడుకు ఏమని చేసి చూపెట్టాలి, నేనేంది అంటే నేను మాది అట్లుందని చెప్పట్లేదు, ఇన్ జనరల్ అని చెప్తున్నా. సో అది మా ఫాదర్ అదే అంటారు, మా జనరేషన్ ఎంత లక్కీ, ఎందుకంటే పేరెంట్స్ ఏంటంటే చాలా మంచిగా ఫ్రెండ్స్ లాగా అయిపోతారు ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత. ఇప్పుడు అట్లా నేను చెప్పిన ప్రతి రోజు ఒక ఐడియా వెళ్ళి చెప్తారు, రోజు కాదు కానీ ఇట్లా ఇది మంచిగా ఉంది ఐడియా, ఇది మంచిగా, మా పాప కరెక్ట్ 1 dialogue ఇస్తాడు, ఇంకా నేను షట్ డౌన్ ఆడకే ఇట్లా. అంటే కానీ నార్మల్గా నా జనరేషన్ వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, అరే మా ఫాదర్ నన్ను సపోర్టే చేయట్లేడు, ఎంత నాకు ఒక ఐడియా వచ్చింది ఎంత బ్యాడ్గా నన్ను ఇట్లా. కానీ అట్లా థింక్ చేయకుండా ఎట్లా థింక్ చేయాలంటే వాళ్ళు దే హ్యావ్ బిన్ దేర్ డన్ దట్, వాళ్ళకి తెలుసు అట్లా అన్నారు అంటే ఏదో రీజన్ ఉంటుంది. సో మనం కూడా ఇంకా కొంచెం అండర్స్టాండింగ్ ఉండాలి ఇన్డెప్త్గా. అంటే నీకు చెప్తుండే ఎందుకు పనికి రాదు అంటే, అది పనికి రాదు అని ఎందుకు చెప్పిండో అని ఆలోచించు. ఓకే మేబీ 1 + 1 2 అవుతలేదేమో, నేను చెప్పిన ప్రకారంగా 3 అవుతుందేమో, అట్లా ఉంటాయి కొన్ని థింగ్స్, అది మనం అర్థం చేసుకోవాలి. నీ ఫ్యాన్స్ నీ వీడియోస్ చూసి నీకు ఎంత ఫ్యాన్స్ వస్తారో తెలియదు, కానీ నా పాడ్కాస్ట్ చూసి మాత్రం నీకు ఎంత ఫ్యాన్స్ వస్తారు. పర్టికులర్లీ ఏజ్ గ్రూప్ వస్తుంది అంటే ఈ 50 నుంచి 75 ఏజ్ గ్రూప్ ఉంటాయి కదా, అందరూ అమ్మమ్మలు అందరూ కలిసి
చూడరా ఈ పిల్ల ఎంత మెచ్యూర్ గా మాట్లాడుతుందో, జీవితంలో కొంచెం నేర్చుకోరా అని చెప్పి వాళ్ళ మనవరాళ్ళకి పంపిస్తారు. అది నాకు ఎందుకు అనిపించింది అంటే, ఇట్లా నేను మా ఫ్రెండ్స్తో చిల్ అయ్యేటప్పుడు కొన్ని ఫ్రెండ్స్, సెట్ ఆఫ్ ఫ్రెండ్స్, ఎవరికైతే జనరేషనల్ వెళ్తున్న ఫ్రెండ్స్ ఉంటారో దే విల్ అగ్రీ దట్ పేరెంట్స్ది వినాలి, వాళ్ళు తిట్టినా వినాలి, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇట్లా ఉంటుంది అని. కానీ ఎవరైతే అట్లా ఆ బ్యాక్గ్రౌండ్ ఉండదో, ఇప్పుడు ఏమైపోయిందంటే, అరే నా మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది, నా ఫ్యామిలీ టాక్సిక్, నాకు నో వన్స్ అండర్స్టాండింగ్ మీ, నాకు యాంగ్జైటీ డిప్రెషన్ అన్నది, ఆ టాపిక్కి వెళ్ళాను. కానీ అట్లా అనేసుకుంటాం మనం జల్దీ. ఇట్లా కొంచెం వెస్టర్న్ కల్చర్ అయిపోయింది. ఇండియన్ కల్చర్ అర్థం చేసుకోవాలి. ఇంకా పేరెంట్స్ అట్లనే ఉంటారు, మనం కిడ్స్ ఎట్లా ఉండాలి అట్లా మోల్డ్ అయిపోవాలి అంతే. అట్లా కొన్ని థింగ్స్ అడాప్ట్ చేసుకుంటే వీ కెన్ గో టు గ్రేట్ లెంత్. I'm really happy that someone has said it. ఎందుకంటే నేను మా అమ్మ నామే చేస్తే నేను 4x ఫోన్ చేస్తా, అది యూఎస్ కాదురా తమ్ముడు. కాదు, అదే కదా. దిస్ ఇస్ ఇండియా. ఇండియాలో మనకేందంటే మనం యుఎస్ కంటే బెటర్ బిజినెస్ మెన్, యుఎస్ అనేది బెటర్ ఎకానమీ, మనం బెటర్ బిజినెస్ మెన్, మనం దందా నేర్చుకున్నాం ఇక్కడ. ఓకే రైట్. అండ్ ఆ నాలెడ్జ్ పాస్ ఆన్ అవ్వాలి అంటే కమ్యూనికేషన్ అవుతుంది. అండ్ ఐమ్ రియలీ హ్యాపీ దట్ దిస్ జనరేషన్ పేరెంట్స్ ఆర్ డూయింగ్ దిస్. ఐమ్ సో హ్యాపీ. నాకు ఒకటి చెప్పు, ఈ జనరల్ బజార్లో, ఈ కేపీహెచ్బిలో, ఈ కోటిలో ఎక్కడ చూసినా కూడా ఈ 1500 రూపాయలకి 1500 రూపీస్కి 3 కుర్తా సెట్లు అని అమ్మేస్తున్నారు కదా. ఐమ్ లైక్, హౌ ఇస్ దట్ ఈవెన్ పాసిబుల్? సో ఒకటైతే మన క్వాలిటీ క్రాఫ్ట్స్మెన్షిప్ అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎయిర్పాడ్స్ కూడా యాపిల్ కూడా అమ్ముతుంది, ఏదో నార్మల్ బ్రాండ్ నేమ్లెస్ బ్రాండ్ కూడా 200కి అమ్ముతుంది, యాపిల్ 20,000కి అమ్ముతుంది. కానీ చూడడానికి మేబీ రెండు సేమ్, యాపిల్ని వీళ్ళు కాపీ చేసి ఉండొచ్చు, కానీ అక్కడ ఎన్నో థింగ్స్ ఉంటాయి. ఓకే, నేను టెక్ ఎగ్జాంపుల్ ఇయ్యాను, కానీ నేను ఇప్పుడు సపోజ్ ఒక క్లాతే తీసుకున్నాము, క్లాత్లో ఒకటి మషిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, ఒకటి హ్యాండ్లూమ్ హ్యాండ్ వీవ్ అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు సబ్యసాచి లెహంగా ఉంది 5 lakhs ఉంటుంది, కానీ మా షాప్లో 50,000 ఉంటుంది. నేను చెప్తాను ఇది సబ్యసాచి లాంటిదే అని, కానీ అది సేమ్ ఉండదు, డెఫినెట్లీ ఉండదు. ఎందుకంటే వాళ్ళది ఎవరిదైనా హ్యాండ్ కాదు, అది ఇదే ఇది కాదు. ఎందుకంటే అంటే ఎట్లా అంటే ఇప్పుడు బేసిక్ గా బేస్ మెటీరియల్ అయితే మనకి క్వాలిటీ ఉంటుంది, క్వాలిటీ నీకు ఆ జిఎస్ఎం అంటారు, ఫైబర్ లో ఎన్ని థ్రెడ్ కౌంట్ ఉంటుందో అది కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుంది. మేబీ ఎక్కడ మ్యాచ్ అవుతుంది అంటే అవుటర్నల్ ఎక్స్టర్నల్ లుక్ అనేది ఒక 80% వరకు వస్తుంది. అది కూడా ఇఫ్ యు సీ బోత్ ఇన్ పర్సన్, ఆ ఇయర్ పాడ్స్ ఇంకో ఫేక్ పాడ్స్ అట్లా చూసినా నీకు తెలిసిపోతుంది ఇది ఏంది అన్నది. ఒక ఎక్స్టెంట్ వరకే రెప్లికేట్ చేయొచ్చు ఇప్పుడు. కానీ ఒకవేళ మెయిన్ అదే క్వాలిటీ పైన ఫోకస్ చేస్తే మనకి ప్రైస్ పెరుగుతుంది, తక్కువ క్వాలిటీ ఇస్తే ప్రైస్ తగ్గుతుంది. యూ కెన్ పిక్ నీకు ఏ మార్కెట్, ఏ ఆడియన్స్ కావాలి అన్నది ఆ కస్టమర్ బేస్ సెట్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఓకే, ఇప్పుడు నేను రేపు ఇంకో బిజినెస్ తెరుస్తా, నాకు ఫుల్ బిలో 1000 అమ్మాలని ఉంది, కానీ నేను క్వాలిటీ బిలో 1000కి ఏది వస్తుందో అదే పెట్టొచ్చు, మ్యాక్స్ 1500 వరకు క్వాలిటీ అందులో ఇవ్వచ్చు నేను నా బెస్ట్ ట్రై చేసి. అంటే ఎవరైనా అంతే. ఇప్పుడు జూడియోలో నీకు జూడియో క్వాలిటీయే దొరుకుతుంది కదా, సేమ్ వే జూడియోనే మనకు గ్రేట్, ఇట్ ఇస్ గ్రేట్ యాక్చువల్లీ. కానీ క్వాలిటీ చెప్తాను 100%. ఎందుకంటే బేసిక్ జూడియోలోని వెబ్ సైడ్ కంపేర్ చేసుకుంటే వెబ్ సైడ్ లో ఆ క్వాలిటీ అది డిఫరెంట్ గా ఉంటుంది, జూడియోలో క్వాలిటీ డిఫరెంట్ గా ఉంటుంది. కానీ ద థింగ్ ఇస్ అది మైండ్ సెట్ అలా పెట్టుకోవాలి మనం క్లియర్ గా. మనం ఈ 100 రూపాయలు పెట్టుకొని 1000 రూపాయలు ఎక్స్పెక్ట్ చేయకూడదు, 1000 రూపాయలు పెట్టుకొని 1,00,000 రూపాయలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. రైట్. అండ్ ఎవరు డిఫరెంట్ కస్టమర్స్ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి. ఎందుకంటే కొంతమంది రోజు వేసుకున్న షర్ట్ మళ్ళీ ఏనంటాడు, వాడికి ఉన్న డబ్బులు ఇంతే మళ్ళీ, సో దానికి ఆ 100 రూపాయలు వాడు హీ జస్ట్ కంటిన్యూస్. కొంతమంది ఉంటారు, నేను ప్రీమియమే కొంటాను, నేను దాన్ని వేసుకుంటాను, రైట్, నాకు కంఫర్టబుల్ ఉంటే చాలు అని చెప్పి. 2 డిఫరెంట్ మైండ్ సెట్స్, ఎవరి మైండ్ సెట్ ఎవరిది వాళ్ళది. నాకు చెప్పు, ఈ పెళ్లి బట్టలు ఎందుకు ఎంత కాస్ట్లీగా ఉంటాయి? మెయిన్ ఏంటంటే ఎవరికి రెగ్యులర్ గా కనిపించాలని లేదు, ఎక్స్ట్రాడినరీగా కనిపించాలి, మంచి బెస్టే ఉండాలి మార్కెట్లో వాళ్ళు వేసుకుంది. ఏదో రెగ్యులర్ గా దొరికేది వద్దు ఎవరికి, ఎక్స్క్లూజివ్ ఎలిగెంట్ ఎక్స్ట్రావిగెంట్ థింగ్స్ కావాలి ఎక్స్లు అన్ని ఫర్ ద స్పెషల్ డే.
నో ఎక్స్ ఇన్ హస్బెండ్ బట్ వేరేవన్నీ ఎక్సే. ఎక్స్ట్రావిగెంట్ ఎక్స్క్లూజివే కావాలి. సో కంపల్సరీ అది ఒక హెఫ్టీ ప్రైస్ ట్యాగ్ తోనే వస్తుంది. హెఫ్టీ అంటే మళ్ళీ ఇట్ ఇస్ సబ్జెక్టివ్. ఒకరికి 20,000 అంటే ఎక్స్పెన్సివ్ ఉండొచ్చు, ఒకరికి 2 lakhs అంటేనే ఎక్స్పెన్సివ్ ఉండొచ్చు, వాళ్ళకి 20,000 కెన్ బి బడ్జెట్ ఫ్రెండ్లీ. కానీ అట్లా అని 2,000కి ఎక్స్పెక్ట్ చేయలేం. సేమ్ థింగ్ అంటే ఒక బడ్జెట్ రేంజ్ అన్నది ఉంటుంది. ఎక్స్క్లూజివ్గా అనిపించాలి, నేనే ప్రిన్సెస్ లాగా ఉండాలి నా స్పెషల్ డే రోజు అని బ్రైడ్స్కి ఉంటుంది. ఇప్పుడు ట్రెండ్ ఏమైందంటే ఉట్టి బ్రైడే కాదు, బ్రైడ్స్ చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా బ్రైడ్ని అవుట్ షైన్ చేయలేరు ఎవ్వరు మన ఇండియన్ వెడ్డింగ్స్లో. కానీ కాకుండా వాళ్ళకి కూడా వాళ్ళకి స్పెషల్గా ఉండాలి. ఓకే, నా ఫ్రెండ్ మ్యారేజ్ అయితే నేను వస్తా, ఎప్పుడు వెళ్తాను నేను షాపింగ్కి, తరంలో ఈ బట్టలు కొనుక్కుంటా బికాస్ ఇట్స్ మై ఫ్రెండ్ ఇస్ గెటింగ్ మ్యారీడ్. రైట్. అట్లా నాకు ఒక ఫ్రెండ్ ఉంది మాట, హారిక అని చెప్పి. రైట్, అది 3 నెలల నుంచి సాగొట్టింది. అరే నీ డేట్లు చెప్పరా, నీ షాపింగ్ వెళ్ళాలి, నీ డేట్లు చెప్పరా షాపింగ్ వెళ్ళాలి. ఐ థింక్ వెడ్డింగ్ ఇస్ వన్ place where everyone comes together and wants to look beautiful. They wants to look their best ante inka. They want to feel happy, they want to feel beautiful, that's it. దానికి వాళ్ళు మేబీ కొంతమందికి అది ఒక మంచి డ్రెస్ ఉంటే, ఒక మంచి ఇంత ఖర్చు పెట్టి బట్టలు కొంటే దట్ ఈస్ వాట్ గివింగ్ దెమ్ హ్యాపీనెస్ అంటే దట్ ఈస్ వాట్ దే విల్ డూ. కానీ వెడ్డింగ్స్ అంటే చాలా మంది ఈ లెహంగాస్ అంటే ఢిల్లీకి వెళ్ళిపోతారు. ఇప్పుడు చీరలు అంటే కాంచీపురంకో లేకపోతే ఈ ధర్మవరంకో తెగ వెళ్ళిపోతారు. ఈ షాపింగ్ స్ట్రక్చర్ అనేది మెల్లిగా ఆన్లైన్ కి లోకల్ స్టోర్స్ కి మారుతుందా, షిఫ్ట్ అవుతుందా? సో ముందు లెహెంగాస్ అన్నది మన దగ్గర, మన తెలుగు వాళ్ళైతే అసలు మనం వేసుకోకపోతుండే. శారీ, సంగీతం లేకపోతుండే కదా, హల్దీలు సంగీతం ఏం లేకపోతుండే. పెళ్ళి అంటే పెళ్లి, రిసెప్షన్ ఉంటుండే అంతే. సో వెడ్డింగ్ పెళ్లి కూతురు ఫంక్షన్ కి శారీ, హల్దీ మెహందీకి శారీస్, మెహందీ అంటే ఇంకా అది ఇంట్లో అదొక ఈవెంట్ ఎప్పుడు ఉండకపోతుండే. మళ్ళీ వెడ్డింగ్ కి శారీ, రిసెప్షన్ కి కూడా శారీ, ఆ తర్వాత ఏవేవో ఉంటాయి కదా ఇంకా బియ్యం బోషుడు, వీటికి మళ్ళీ అన్ని శారీస్. సో తర్వాత ఏమైపోయిందంటే పీపుల్ కి ఇంకా ఏదన్నా డిఫరెంట్, ఇప్పుడు ఏదన్నా డిఫరెంట్ వేసుకోవాలి అంతే. సో లెహెంగా ఒక ట్రెడిషనల్, మనకి అది పెళ్లికి సూటబుల్ కాదు. నార్త్ లో పెళ్లికి కూడా వాళ్ళు లెహెంగానే వేసుకుంటారు. సో మనకు అప్పుడు ఏమైపోయింది, లెహెంగా తెచ్చుకోవాలి. అప్పుడు ఇక్కడ అంతా మార్కెట్ లేకుండే. మనకి లెహెంగా కావాలి అంటే ఓన్లీ ఢిల్లీ, ముంబై అటు సైడ్, ఎప్పుడు ఒక 15 years అగో చెప్తున్నా, ఇక్కడ అంతా లేకపోతుండే, అందరు అక్కడికే వెళ్తుండే. ఇప్పుడు ఏమైపోయింది, కన్వీనియన్స్, పీపుల్ వాంట్ కన్వీనియన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఎవ్రీవేర్ నౌ. అంటే ఇప్పుడు నీకు మంచి కంచిపట్టు శారీ కావాలి అంటే నువ్వు కంచి వెళ్ళడం ఆర్ ధర్మవరం వెళ్ళడం అవసరం లేదు. మన స్టోర్స్ వచ్చేసినాయి, ఇంకా దే ఆర్ ఓన్లీ పెడుతున్నారు. ఎందుకంటే క్లయింట్స్ అంతా పెరిగిపోయినారు. ముందు అంత ఉండకపోతుండే, అందరికీ ఓకే అన్నిటికీ శారీస్ కొందాం, కొన్ని పవర్ లూము హ్యాండ్లూమ్. ఇప్పుడు ఏంటి, ఈ ఫంక్షన్కి నేను ఇప్పుడు రిసెప్షన్కి నేను ఈ కలర్ లెహెంగా వేసుకుంటా, కానీ ఎంగేజ్మెంట్కి నేను పెద్ద గౌన్ వేసుకుంటా. అంటే లెహెంగా కూడా మళ్ళీ రిపీట్ కావద్దు ఎక్కడ, ఇడ గౌన్ ఇది, హల్దీకి నేను ఒక ప్లాజో సెట్, ఇండో వెస్టర్న్ అవుట్ఫిట్, మెహందీకి ఇంకోటి, పెళ్ళికి ట్రెడిషనల్ ఈవెంట్స్కి శారీస్. కానీ ఆఫ్టర్ పెళ్ళి ఈవెంట్స్ అన్నిటికీ మళ్ళీ డిఫరెంట్, ట్రెడిషనల్ ఉండొద్దు, ఇంక ఇండో వెస్టర్న్ ఉండాలి, డిఫరెంట్గా అనిపించాలని అదొకటి అయిపోయింది ట్రెండ్. సో అందుకని కూడా మెయిన్ ఒక గ్యాప్ కూడా ఉండే మార్కెట్లో. ఏంటంటే ఇంకా అది అయిపోయింది అనుకోండి, అందరు ఢిల్లీ ఏం వెళ్ళకపోతుండే, ఇక్కడ కూడా కొంటుండే. కానీ ఏంటంటే మన దగ్గర జూబ్లీస్ బంజారాహిల్స్ సైడ్ అమ్ముతుండే లెహెంగాస్, ఓన్లీ ప్రీమియం స్టోర్స్, స్టార్టింగే ఒక 1 lakh అండ్ అప్వర్డ్స్ ఉంటుండే. 60,000 అంటే కూడా అది వాళ్ళకి బడ్జెట్ రేంజ్. కానీ ఇవాళ రేపు సో ముందు ఎవరైతే అఫోర్డ్ అంత చేయగలుగుతుండేనో వాళ్ళు కొంటుండే ఓకే. ఇప్పుడు ఏమైపోయింది, ఎవ్రీవన్ వాంట్స్ టు లుక్ స్పెషల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఎంత, వాళ్ళకున్న స్ట్రెంగ్త్లా ఎన్ని వేస్లో స్పెషల్గా అనిపించో అంత. సో అదే ఒక గ్యాప్ ఉండే, లెహెంగాస్ లేకుండే మార్కెట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే అస్సలు. సో మాకు తరంగా ఇన్స్టాగ్రామ్ వాజ్ స్ట్రాంగ్, మేము లెహెంగాస్ బడ్జెట్ రేంజ్ ఏమంటారు స్టార్ట్ కూడా చేసినాం. అట్లా కూడా చాలా కస్టమర్ బేస్. అంటే ఇప్పుడు ఎట్లయిపోయింది, లెహెంగా ఎక్కడ కొనాలి బడ్జెట్ అంటే తరంగ్ 20K 30K 40K ఈ రేంజే అసలు ఎవరు సెల్ చేయకపోతుండే లెహెంగాస్. ఓన్లీ 60 కూడా తక్కువ, 80 ఆర్ అబవ్ అంతే. ఇంకా అవి చాలా సింపుల్ ఉంటుండే, ఎందుకంటే ఆ స్టార్టింగ్ రేంజ్ కదా ఆ స్టోర్స్లో. సో అవి సింపుల్. ఇక్కడ 60K అంటే ఇంకా మెరిసిపోతుంది, 20Kకే ఇంకా మెరిసిపోయే టైపు బట్టలు. సో ఇంక ఎవరైనా అఫోర్డ్ చేయొచ్చు, ఎస్పెషలీ మిడిల్ క్లాస్
అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ అందరికి. సో యాక్సెసిబిలిటీ పెరిగింది, Hmm. ప్రైజింగ్ కూడా మ్యాచ్ అవుతుంది కాబట్టి మేబీ ఆ డిస్ట్రిబ్యూషన్ కూడా పెరిగింది కాబట్టి అంతే. అంతే. ఇంట్రెస్టింగ్. నాకు ఇవి చెప్పు, నువ్వు కంటెంట్ క్రియేట్ చేసేదాన్ని కదా అండ్ సేల్స్ కూడా చేస్తుంటారు కదా, ఈ కంటెంట్ క్రియేషన్లో ఈ సేల్స్లో మీకు వచ్చే బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఏంటి? ఈ ఇండస్ట్రీలో పర్టికులర్ రీటైల్ ఇండస్ట్రీలో, క్లోతింగ్ ఇండస్ట్రీలో కంటెంట్ క్రియేషన్లో సేల్స్ జరిగే బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఏంటి? ఎగ్జాక్ట్ ఒక పెద్ద ఛాలెంజ్ ఏముంటుందంటే, మనం కాంటెంట్ చేస్తాం, నేను చెప్పినాను కదా, ఒక రీల్ వేయడానికి మనం సపోజ్ 50 పీసెస్ స్టాక్ తెప్పిస్తాం. ఒకవేళ అది సెల్ అవుట్ అయిపోయింది, నీకు రీల్ ఇంకా హిట్లోనే ఉంది అంటే నీకు ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి. హిట్ అంటే వ్యూస్ లైక్స్లో కాదు, నీకు ఇంకా దాని నుంచి నీకు సేల్స్ టర్న్ కన్వర్ట్ అయితేనే ఉన్నారు. అట్లాంటి టైంలో పెద్ద స్ట్రగుల్ ఏంటంటే మనకి టర్న్ అరౌండ్ టైం. అంటే ఇప్పుడు ఈ పీస్ని మళ్ళీ చేపియాలంటే ఫస్ట్ కట్టింగ్ ఉంటుంది, ఫ్యాబ్రిక్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ టేక్స్ ఆల్మోస్ట్ 45 days అంటే యావరేజ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ రోజు ఆర్డర్ వచ్చింది అండ్ ఈరోజు పెడితే నీకు 45 days కల్లా నీకు ఆర్డర్ రాదు మళ్ళీ. మీరు 45 ఇవాళ చూస్తున్న స్టాక్ మేము ఒక 45 days ముందే ఆర్డర్ ఇచ్చి ఉంటాం ఆర్ లాంగర్. ఇప్పుడు దసరా దివాళీకి మీరు చూసిన స్టాక్ అది మొత్తం ప్రెప్ ఒక 3 to 4 months ముందే అయిపోయి ఉంటుంది. అంటే డిజైన్ సెలెక్షన్ ఇది అది. బట్ మీరు మ్యానుఫ్యాక్చర్స్ అంటే మోస్ట్లీ సూరత్ నుంచో ముంబై నుంచి తీస్తారు అంతే కదా? కాదు, సూరత్ నుంచి అయితే మనం బిజినెస్ చెయ్యము, ఎందుకంటే అది ఒక డిఫరెంట్ మార్కెట్. ఎవ్రీ మార్కెట్కి ఒక క్వాలిటీ స్టాండర్డ్స్ అన్నది ఉంటుంది. సో సూరత్ ఇస్ లైక్ కొంచెం తక్కువ ప్రైస్, అంటే ఒక 1000 రీటైల్ ప్రైజే అంతకు వచ్చే టైప్ ఆఫ్ బట్టలు మనకు అక్కడ వస్తాయి. మనం మొత్తం డిజైనర్స్ కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. అంటే ఎట్లా అంటే ఇంకిప్పుడు మేము ఇన్స్టాగ్రామ్లో ఉన్నాం కదా, లైమ్ లైట్లో ఉన్నాం కదా, వీ కాంట్ ఈవెన్ రిస్క్ టు సెల్ అ బ్యాడ్ డిజైన్, ఎందుకంటే నేమ్ ఖరాబ్ అయిపోతుంది ఇంతమంది మధ్యలో ఉన్నాం కాబట్టి. సో చాలా డీటెయిల్గా చూసుకోవాలి ఏం అమ్ముతున్నాం, ఏం డిజైన్ తెచ్చుకుంటున్నాం. సో అండ్ ఇందులో కూడా మనం అనుకుంటాం కదా ఏదో వెళ్ళంగానే మనకి పీపుల్ దొరుకుతారు చేపిస్తాం, అట్లా ఉండదు. ఎన్నో స్టెప్స్, లేయర్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ క్రాస్ కావాలి, ఇట్లా ఇట్లా ఇట్లా. తర్వాత అక్కడ నువ్వు చూసిన డిజైన్కి పిక్చర్స్ కూడా తీసుకోవాలి, ఎందుకంటే డిజైనర్స్ విల్ బీ అఫ్రేడ్ దట్ దిస్ మైట్ గెట్ కాపీడ్. ఓకే, సో నీకంటూ ఒక స్పెషలైజ్డ్ డిజైనర్స్ ఉన్నారు, దట్ ఈస్ యువర్ ట్రేడ్ సీక్రెట్. అవును. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో నెక్స్ట్ ట్రెండ్ ఏముందని ఒక ఫుల్ డెడికేటెడ్ టీమే ఉంటుంది అనమాట టు స్టడీ. కుర్తా సెట్స్లా అది కూడా ఒక బనారస్ ఫ్యాబ్రిక్ కుర్తా సెట్స్లో నెక్స్ట్ ట్రెండ్ ఏమవుతుంది, కుర్తా సెట్స్లో సిల్క్ కుర్తా సెట్స్లో ట్రెండ్ ఏమవుతుంది, అట్లా లెహంగాస్లో బ్రైడల్కి దేనికి దానికి రీసెర్చ్ టీమ్స్ ఉంటాయి. వీళ్ళు మొత్తం ఇప్పుడు ఒక న్యూ కలెక్షన్ రిలీజ్ అయింది అనుకో ఇండియా టాప్ డిజైనర్తోని, ఇంకా నెక్స్ట్ అదే నడుస్తుంది. ఇప్పుడు కార్సెట్ నడుస్తుంది, నెక్స్ట్ కలర్ ఆఫ్ ద ఇయర్ ఉంటుంది. ఒకప్పుడు పర్పుల్ ఉండే, నెక్స్ట్ ఆరెంజ్, ఇట్లా నెక్స్ట్ ఇయర్కి ఇంకో కలర్ ప్రిడిక్ట్ అవుతుంది. అదంతా R&D చేసి 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 ఇవన్నీ నెక్స్ట్ రోల్ అవుట్ అవుతాయి బయటికి. సో మనం అనుకున్నంత ఈజీ సింపుల్ కాదు, ఎంతనో బ్యాక్గ్రౌండ్ స్టడీ, రీసెర్చ్ ఇవన్నీ ఉంటాయి, అందుకే సక్సెస్ఫుల్ కావచ్చు. రైట్. సో ఈ ఎంటైర్ ఎకోసిస్టంలో ఐ థింక్ ఇంకొక గురించి మాట్లాడలేము మనం, విచ్ ఇస్ యువర్ సేల్స్ టీమ్. నీ ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ ఎట్లుంటుంది, అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుంది? సేల్స్ టీమ్ యాక్చువల్గా తరంలో చేసే సేల్స్ టీమ్ అయితే చాలా లక్కీ అని నేను చెప్తా. ఎందుకంటే ఒక బేస్ శాలరీ వరకు ఎనీవన్ విల్ పే, బియాండ్ దట్ ఇట్ ఈస్ యువర్ కమిషన్. మనకు కమిషన్ ఎప్పుడు వస్తుంది, సేల్స్ అయితేనే వస్తుంది. సో ఇక్కడ సేల్స్మెన్కి ఒక లక్ ఏంటంటే కస్టమర్స్ తెచ్చే పని, కస్టమర్స్ని కన్విన్స్ చేసే పనే పోయింది వాళ్ళకి. ఆల్మోస్ట్ నీ వీడియోస్ కన్విన్స్ అయిపోయింది. 99% ఆఫ్ ద పీపుల్ స్టోర్ ఎంటర్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఫిక్స్డ్ కొంటాను నేను ఇక్కడ, నాకు ఇదే కావాలి ఆల్రెడీ అయిపోయింది హాఫ్ జాబ్. సో వీళ్ళు చాలా మంచి ఫ్యామిలీ లాగా ఉంటారు, మంచి చిల్. మేమంతా ఎట్లా అంటే లిటరలీ ఫ్యామిలీ. మా ఫాదర్ ఇస్ ద బాస్ కదా, అన్న అన్న అని పిలుస్తారు, మా మమ్మీని వదిన అని పిలుస్తారు, నన్ను కోమలమ్మ అని పిలుస్తారు, అమ్మ అట్లా. అంటే ఇట్లా ఇట్లా నేను కూడా మ్యామ్ ఆ టైప్ ఏమి ఉండదు రిలేషన్, అమ్మ వదిన అన్న అట్లా. ఎన్ని బ్రాంచెస్లో ఎన్ని ఎంప్లాయీస్ ఉన్నా ఇంకా కొత్త కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు కదా, వాళ్ళైతే షాకే అయిపోతారు, ఏంటి ఇట్లుందా వీళ్ళ కల్చర్. అంటే ఎవరిదన్నా బర్త్డే అయితే మేము కేక్ సెలబ్రేషన్స్ చేస్తాం,
అంటే ఇదంతా ఒక కంపెనీలో ఎంప్లాయీస్కి ఇంత చెయ్యాలి అన్న థాట్తో కాదు, అది జస్ట్ అట్లా ఉంది అంతే. అరే వీళ్ళ బర్త్డే ఓకే, హ్యాపీ బర్త్డే అని అందరం కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేయడము, లేకపోతే ఇట్లా గణేష్ చతుర్థి ఏ ఫెస్టివల్ ఉన్నా అందరు విమెన్ మంచి రెడీ అయ్యేసి వస్తారు. బాబీ నేను పూజ చేస్తాను మా మమ్మీకి, హిందీ వాళ్ళు ఉంటే బాబీ, తెలుగు వాళ్ళు ఉంటే వదింట్లా నేను ఈడ ముగ్గేస్తా అంటే వాళ్ళకి ఎవరు చెప్పరు నువ్వు ఈడ ముగ్గేయి, ఇక్కడ ఈ పూజ ఇంట్లో వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఇంట్లో ఎట్లా చేస్తారో సేమ్ అట్లనే ఇట్లా వెళ్ళి ఈ దీపాలు తెచ్చినా మనకి మంచి సెట్ అవుతాయి అట్లా. సో చాలా మంచి హోమ్లీ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. కానీ ఇంకా ఎక్స్పాండ్ అవుతున్న కొద్దీ కల్చర్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఒక 1, 2, 3 స్టోర్స్ వరకు ఇట్ ఈస్ ఓకే. ఇప్పుడు సపోజ్ రేపు వేరే సిటీస్ వేరే స్టేట్స్లోనే పెట్టినాం అనుకోండి, ఇక్కడ మేము ఉంటాం కాబట్టి ఇంత మంచి ఫ్యామిలీ బాండింగ్ ఉంది. సో అక్కడ కూడా వెళ్ళి అట్లా క్రియేట్ చేయాలి అట్మాస్ఫియర్. ఐ థింక్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఈ మిడిల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి కల్చర్ నేర్పించడం, లైక్ ఈవెన్ టెక్ నేర్పించవచ్చు, లేకపోతే బిజినెస్ నేర్పించవచ్చు, లేకపోతే లైక్ గల్లాపెట్ట మేనేజర్ నేర్పించవచ్చు. అవును, కల్చర్ నేర్పించడం ఇస్ వెరీ ట్రిక్కీ. అంటే అది మనకి విత్ ఇన్ ఉండాలి. ఇట్స్ నాట్ సంథింగ్ యూ కెన్ క్రియేట్. ఇప్పుడు అది మన లైఫ్ స్టైలే అట్లుంది అనుకోండి, అది అక్కడ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు కొత్తగా అది ఇంప్లిమెంట్ చేయాలంటే మనకు అది డిఫికల్టే అనిపిస్తుంది. కంపెనీ కల్చర్ మనమే అట్లాంటి పీపుల్ అంటే ఇంకా అది మొత్తం అట్లనే కంటిన్యూ అయిపోతుంది. రైట్ నౌ యూర్ ఇంటూ లెహంగాస్ అండ్ ఆల్ ఆఫ్ దిస్ స్టఫ్, యూర్ డూయింగ్ వెరీ వెల్. వాట్ ఇస్ నెక్స్ట్? ఏం చేస్తున్నారు నెక్స్ట్ మరి? బికాజ్ నాకు వన్ థింగ్ నాకు అర్థమైంది ఏంటంటే US లో స్టోర్ వెరీ వెరీ సైలెంట్ గా క్రీపింగ్ చేసినాను, బట్ దట్ ఈస్ హ్యూజ్. US లో మార్కెట్ ఉందా? నీకు చాలా పెద్ద మార్కెట్ ఉంది. మేము పాపప్ షోస్ చాలా చేసినాము. సో అందరు నార్మల్గా ఏమనుకుంటారు, మేము ఎక్కువ తెలుగులో రీల్స్ చేస్తాం కదా, మాకు తెలుగు ఆడియన్సే ఉందేమో, అక్కడ తెలుగు అంటే డాలస్ టెక్సస్లోనే ఎక్కువ ఉంటారు అని అనుకుంటారు. కానీ మేము న్యూ జెర్సీ, కాలిఫోర్నియా, వర్జినియా అట్లాంటి ఎన్నో ప్లేసెస్లో చేసినాం షోస్ అండ్ వీ గాట్ ఇమెన్స్ రెస్పాన్స్ ఫ్రమ్ బోత్ తెలుగు ఆడియన్స్ అండ్ నాన్ తెలుగు ఆడియన్స్ ఆల్సో. సో ఒక్కటి ఏమర్థమైందంటే పాపప్ షోస్ చేయడం ఇస్ అ వెరీ ఎక్స్పెన్సివ్ థింగ్. చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయి, సో మెనీ లేయర్స్ క్రాస్ అయ్యి చెయ్యాలి. సో ఇంకా అన్నిట్లో బెస్ట్ స్టోరే అని, స్టోర్ పెట్టాక పాపప్ షోస్ చెయ్యము అని నేను అనట్లేదు, కానీ స్టోర్ పెట్టడం ఇస్ సచ్ అ గుడ్ ఆప్షన్ అని మనకు అనిపిస్తుంది. సో స్టోర్ అయితే ఇస్ ఇన్ ద ప్లాన్స్. నెక్స్ట్ ఏంటంటే వీఆర్ ప్లానింగ్ శారీస్, కంచి పట్టు ప్రాపర్ ట్రెడిషనల్ శారీస్, అది ఇంకా ప్లానింగ్ ఉంది. తరంగ్ ఫాలో అయితే తెలిసిపోతుంది ఫ్యూచర్లో అబౌట్ దట్. బికాస్ ఐ థింక్ మనం ముందు మాట్లాడుకున్నప్పుడు నాకు చెప్పేది శారీస్ కంటెంట్ చేయడం ఈజీ వివేక్, ఎందుకంటే శారీస్ ఏముంది ఇలా డ్రేప్ చేసి బయట పెట్టుకొని చూపించడమే. మీకు ఇక్కడ వచ్చే కాంప్లికేషన్ అంటే ఫిట్టింగ్. నాకు నువ్వు చెప్పింది కదా నేను రియలైజ్ అయ్యా, నేను కూర్చొని మా అమ్మ దగ్గర కూర్చున్నప్పుడు శారీస్ కూడా స్టార్ట్ చేస్తున్నారంటే మరి అది కష్టం కదరా, శారీస్ ఈజీ కదా, ఎందుకంటే నీకు ఏదో ఫిట్టింగ్ ఇష్యూ వస్తుంది. ఇప్పుడు నా సైజులో ఉన్నదని మమ్మీ కొంచెం రౌండ్ పడుకుంటుంది అనమాట, నా సైజులో ఉంటే ఏ సరిపోద్ది, ఆమె సన్నగా ఉన్నగా ఉంది సరిపోతుంది, ఇప్పుడు నా బాగుంటుంది లేదో తెలియదు. బట్ శారీస్ ఇస్ నాట్ లైక్ దట్, శారీస్ ఇస్ లైక్ ఎ డ్రేప్, ఎవరికైనా చక్కగా బాడీకైనా ఇంకా మోల్డ్ అయిపోతుంది. సో నువ్వు హార్డ్ థింగ్ చేసి ఇప్పుడు ఈజీ థింగ్ వస్తున్నావు. మెయిన్ ఏంటంటే శారీస్ క్రియేటింగ్ కాంటెంట్ ఈజీ, అది క్రియేటింగ్ కాంటెంట్ ఇంకేదన్నా మనం బ్రెయిన్ పెట్టి చేసుకోవచ్చు, అది కాదు. కానీ సెల్లింగ్ శారీ ఆన్లైన్ ఇస్ ఐ ఫీల్ ఇస్ వే ఈజియర్ దెన్ సెల్లింగ్ అ స్టిచ్డ్ పీస్. బికాస్ చెప్పినా కదా సో మెనీ మెట్రిక్స్ ఉంటాయి, ఫిట్టింగ్ అని అదని ఇదని. శారీ అయితే నువ్వు జస్ట్ శారీ ఫ్యాబ్రిక్ అర్థమైతే చాలు. అవును, అది నువ్వు 20,000 శారీ కూడా మేము ఈజీగా అమ్మేయచ్చు తరంలో, కానీ 20,000 డ్రెస్ అంటే ఇంకా కొంచెం చాలా కష్టమే చెప్పాలంటే. సో అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మా దగ్గర బ్రైడ్స్ వస్తారు కదా, వాళ్ళ లెహెంగాస్ కోసం అయినా అన్ని చిన్న చిన్న ఫంక్షన్స్కి కుర్తాస్, సల్వా అట్లా అన్ని. సో దే రియలీ లైక్ ద సెలెక్షన్ అండ్ డిజైన్ చేపించడానికి కూడా ఒక ఐ ఉంటుంది కదా వాళ్ళకి, చాలా చాలా అప్రిషియేట్ చేస్తారు. మేము ఇన్ని షాప్స్ తిరిగినాం కలెక్షన్ కోసము అది ఇది అట్లా. సో చాలా మంది అందరు మీరు ఇదెందుకు ట్రై చేయరు అని. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి కస్టమరే చెప్తారు మనం నెక్స్ట్ ఏం చేయాలో. ఇంతమంది నుంచి వచ్చింది ఫీడ్బ్యాక్ అంటే దెర్ ఇస్ సంథింగ్, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మనం పెట్టాలి, ఎందుకు పెట్టొద్దు. దానికి కూడా మనం మళ్ళీ మొత్తం స్టడీ చేసి అన్ని చేసుకొని చూసుకోవాలి. కానీ వీఆర్ ఇన్ ప్లానింగ్ ఫర్ శారీస్ మెయిన్. దట్ ఈస్ క్రేజీ, సూపర్. ఐ థింక్ మనం లిటరల్ గా బ్రేక్ డౌన్ చేసేసినాం ఇండస్ట్రీ మొత్తం, సీక్రెట్స్ చెప్పేసినాం. మేబీ ఇంకేమైనా సీక్రెట్స్ నాకు అదే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు
నీతో నేను ఒక BTS ఒక ట్రెండ్ జాకింగ్ అన్న కాన్సెప్ట్ మీద నెక్స్ట్ పాడ్కాస్ట్ మేబీ వీ హ్యావ్ టు డూ సంథింగ్. ఐ థింక్ దట్ ఈస్ బికాస్ యూ ఆర్ అ మాస్టర్ మైండ్ ఇన్ కంటెంట్. నేను ఫ్యూచర్లో నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా శారీ బ్రాండ్స్ వచ్చి పిచ్ చేసిందంటే, నా దగ్గర ఒక కన్సల్టెంట్ ఉంది అమ్మాయి, నేను జస్ట్ అమ్మాయి ఒక గంటకి ఒక 50,000 ఛార్జ్ చేస్తుంది, నేను కనెక్ట్ చేస్తాను, నాకు 70,000 అని చెప్పి నిన్ను నమ్మేస్తాను. నేను ఆయన ఫిక్స్ అయిపోయాను. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అక్షిత. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ యువర్ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ మోర్ పవర్ టు యూ. ఎందుకంటే ఐ లెర్న్ పర్టికులర్లీ నేను ఈ మార్కెటింగ్ అనే మార్కెట్లో ఉంటూ ఐ లిటరలీ లెర్న్ లాస్ట్ 3 conversations నుంచి ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ యూ. సో హ్యాపీ దట్ యువర్. More power to you. I hope good things come to you in the future. And thank you so much for having me. ఎందుకంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది నేను ఇంత స్టోరీ షేర్ చేయగలుగుతున్నా అని. అండ్ ఇంత అంటే 24 yearsలో ఇంత అని చాలా మంది మోటివేట్ అవుతారు. మెయిన్ రీజన్ అదే నేను ఇక్కడ వచ్చినందుకు కూడా. జస్ట్ వాంట్ మై స్టోరీ టు బి అవుట్ దేర్ సో దట్ ఎంత మంది ఉన్నారు, ఎన్నో చెయ్యొచ్చు. Right. సో యా అది. Thank you సో మచ్.